Let us all lift up our both hands. మన రెండు చేతులు పైకెత్తుదాం. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Close your eyes and tell him, I am in the revival army. కళ్ళు మూసుకొని ఆయనతో చెప్పండి, నేను ఉజ్జీవ సైన్యంలో ఉన్నానని చెప్పండి. I'm in the revival army. నేను ఉజ్జీవ సైన్యంలో ఉన్నాను. Thank you, Lord. I am in the revival army. ప్రభువా, నన్ను ఉజ్జీవ సైన్యంలో నీ ఉంచినందుకై నీకు వందనాలని చెప్దాం. Lord, use me for thy glory. నీ మహిమార్థమై నన్ను వాడుకో ప్రభు అని చెప్దాం. Lord, use me for my glory. ప్రభువా, నీ మహిమార్థమై నన్ను వాడుకో ప్రభు. Lift your hands and open your mouth and say that, Lord, use me for thy glory. చేతులెత్తి నోర్లు తెరిచి చెప్పండి, ప్రభువా నీ మహిమార్థమై నన్ను వాడుకో అని చెప్దాం. You can use the ass, you can use the crook, and in the same manner use me for thy glory. ప్రభువా, నీవు నన్ను ఏ రీతిగా వాడుకోవాలో ఆ రీతిగానే నన్ను వాడుకో ప్రభువా. Use me for thy glory. నీ మహిమార్థమై నన్ను వాడుకో. Thank you, Jesus. C major. Thank you, Jesus. Oh. Hallelujah. 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 Amen. Hallelujah. 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 Amen. Everybody lift your hands and sing. అందరము చేతులెత్తి పాడదాం కలిసి. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. 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 Amen. Lift your voice. Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. Come on. Hallelujah. Amen. Lift your hands and worship. చేతులెత్తి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా అని పాడుతూ. You sing. మీరందరూ కలిసి. Hallelujah. 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 స్వరాలెత్తి పాడదాం అందరం అక్కడ కలిసి. Hallelujah. Amen. Raise your voice and lift your hands and talk in tongues and pray in the Holy Spirit. చేతులెత్తి మీ శబ్దము పెంచి బిగ్గరగా అన్య భాషలో మాట్లాడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. Let the Indian revival army pray in the Holy Spirit. భారతదేశపు ఉజ్జీవ సైన్యము ఆత్మలో ప్రార్థించునుగాక. Let the Indian revival army pray in the Holy Spirit. భారతదేశపు ఉజ్జీవ సైన్యము పరిశుద్ధాత్మలో ప్రార్థించునుగాక. Close your eyes and raise your voice. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. Open and raise your voice and pray. మీ స్వరాలెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు thank తండ్రి, you for this blessed and wonderful morning time thou hast given to us. ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఉదయకాల వేళగా నీకు వందనాలు. Thank you, Lord, you are standing in our midst. నీవు మా మధ్యలో ఉన్నందుకే నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are the wonderful counselor, mighty indeed. ప్రభువా, నీవు అద్భుతకరుడవు, ఆలోచనకర్తవై ఉన్నందుకే నీకు వందనాలు. Equip your people for the word of God and the deed of God this morning ఈ time. ఉదయకాల సమయము ప్రభా, నీ వాక్యము కొరకై, నీ క్రియల కొరకై, నీ ప్రజలందరినీ నీవు బలపరచుమని Let ప్రార్థిస్తున్నాను. the anointing of the heaven saturate over this place. పరలోకపు అభిషేకము ప్రభా ఈ స్థలములో కమ్మునుగాక. All the
kinds of an evil attack, I rebuke it in Jesus' name. ప్రతి విధమైన దురాత్మ దాడులను యేసు నామములో బంధిస్తున్నాను, Let the గద్దిస్తున్నాను. storehouses of heaven open for thy name's sake. నీ నామ మహిమార్థమై పరలోకపు ధాన్యాగారములు తెరవబడును గాక. We give all the glory and honor to thee. సకల మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాను In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Lift your hands and shout a hallelujah. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం గట్టిగా. Yes, give a mighty clap offering to Jesus. యేసుకు మంచిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. Everyone. ప్రతి ఒక్కరు, Everyone. ప్రతి ఒక్కరు. You may be seated in the presence of God with a great aspiration this morning time. ఈ ఉదయకాల వేళ కూడా మీరందరూ గొప్ప ఆపేక్ష కలిగి ప్రభు సన్నిధిలో కూర్చోవాలని కోరుతున్నాను. May the wonderful Lord use us in a mighty manner. మన అద్భుతకరుడైన దేవుడు మనలందరినీ కూడా బలమైన రీతిలో వాడుకొనును గాక. It's such a honor and privilege for me to be here. ఇక్కడ ఉండుట నాకు అది ఘనత, అది గొప్ప భాగ్యంగా నేను ఎంచుతా ఉన్నాను. I'm really honored in the man of God, Pastor Praveen, and his life and his dedication and his ministry. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారిని, వారి జీవితాన్ని, వారి పరిచర్యను, ప్రభు పట్ల, ప్రభు సేవ పట్ల వారి యొక్క సమర్పణను నేను నిజముగా ఘనపరుస్తా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను. I honor him not because of his popularity or his anointing, but I really honor him because of his life and sacrifice. నేను వారిని ఘనపరుస్తున్నది వారి యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, వారు ప్రసిద్ధి చెందినందుకు కాదు, కానీ వారి యొక్క అభిషేకమును బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి నేను వారిని ఘనపరుస్తా ఉన్నాను. And I want to prophesy you what you have seen today. Until today it is nothing. This is only the beginning in Jesus' name. నేను మీకు ప్రవచించాలని కోరుతున్నాను ఏంటంటే, నేటి వరకు మీరు ఏదైతే చూశారో అది దేనికి కూడా సరిపోదు. మీరు ముందు ఇది ప్రారంభం మాత్రమే, ఘనమైనటువంటి విషయాలు And in చూడబోతున్నారు. the mighty name of Jesus, what we are seeing today, we are about to see in all the continents of the world in Jesus' name. ఈ రోజు మనము దేనినైతే చూస్తా ఉన్నామో యేసు నామములో ఈ ప్రపంచం యొక్క ప్రతి ఖండంలో మనము వాటిని చూడబోతా ఉన్నాం. Somebody say hallelujah. హల్లెలూయా చెప్దామా? Oh, almost 100 months, 100 years back, the Lord told me. సుమారు 1.5 సంవత్సరాల క్రితము ప్రభు నాతో చెప్పారు. Before the first coming of Lord Jesus, when Jesus came in the first time, ప్రభువైన యేసు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, when he was a baby, ఆయన ఒక పసి బాలుడిగా ఉన్నప్పుడు, yes, the Bible says some magies came from the east. తూర్పు నుండి కొందరు జ్ఞానులు వచ్చినట్లుగా బైబిల్ చెప్తోంది. From the east, some magies came. తూర్పు నుండి కొందరు జ్ఞానులు వచ్చినట్లుగా బైబిల్ చెప్తోంది. And again, the Holy Spirit told me, మరలా పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, before the second coming of Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు, not from the west, పాక్షిక దేశం నుంచి కాదు, yes, America in the west, అమెరికా దేశము పాక్షిక దేశము, Europe in the పడమట west, ఉన్నది, Europe in the west. ఐరోపా ఖండము కూడా పడమటనే ఉన్నది. Until this time we receive so much from the west. ఇప్పటి వరకు, నేటి వరకు ఆ పాశ్చాత్య దేశములలో నుండి మనం ఎన్నో పొందుకున్నాం. But before the coming of Lord Jesus Christ, అని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు, oh, something powerful, something magnificent is going to come in from the east. తూర్పు వైపు నుండి, తూర్పు దిక్కు నుండి బలమైనది, శక్తివంతమైనది, చాలా ప్రభావవంతమైనటువంటి ఒక కదలిక ప్రారంభము కాబోతా ఉన్నది. Amen. ఆమేన్. Do you believe that? నమ్ముతున్నారా మీరు? India is in the east. భారతదేశం ఉన్నది తూర్పున. From east, something great and powerful is going to be rise like a tsunami. తూర్పు దిక్కు నుండి బలమైనది, ప్రభావవంతమైనటువంటి ఒక సునామీ లాంటిది తూర్పు నుండి బయలుదేరి కాబోతా ఉన్నది. Touch your neighbor and say, you have a part in that. మీ పక్కవారిని ముట్టి దాంట్లో నీకు పాలు ఉందని చెప్పండి. You have a part in that. నీకు దాంట్లో భాగం ఉందని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Are you ready to receive God's message this morning time? ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క సందేశాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? How many of you are ready? Oh, how many of you are ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Then lift your voice and say, God, I am ready. Lord, speak to me. సిద్ధంగా ఉన్న వారందరూ కూడా చేతులెత్తి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడని చెప్పండి. Turn your attention to Mark chapter 3 verses 13, 14 and 15. మార్కు సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. Mark chapter 3 verse 13, 14 and 15. మార్కు సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. And he went up on the mountain and called to him those
him to be wanted, and they came to him. Then he appointed the 12. They might be with him, and that he might send them out to preach and to have the power to heal the sick and to cast out demons. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టుటకు రోగులను స్వస్థపరచుటకు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. Oh, lift your hands and say, God has selected me. చేతులెత్తి చెప్పండి అందరూ కూడా, దేవుడు నన్ను నియమించాడు. Lift your voice and say, God has selected me. స్వరాలెత్తి గట్టిగా చెప్పండి, దేవుడు నన్ను నియమించాడు. Yes, the scripture declares. లేఖనాలు ప్రకటిస్తున్నాయి, God has selected you. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. What's the purpose? God has selected you. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొనడానికి ఉద్దేశం ఏంటి? Always to be with Jesus. అన్ని వేళలా ఎల్లప్పుడు యేసుతో ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. And yesterday evening we heard the second reason. రెండవ కారణం దేవుడు మనలను నియమించడానికి రెండవ కారణాన్ని నిన్న సాయంకాలం విన్నాం. Oh, to send out to preach the word of God. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనల్ని పంపించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. And the story doesn't stop over there. కథ అక్కడే ముగిసిపోలేదు. The Bible says they went out to not only preach the word of God, but they performed in the power of God. బైబిల్ ఇంకేం చెప్తుందంటే వారు కేవలము దేవుని వాక్యాన్ని ప్రకటించడము మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క శక్తిని ఆయన అద్భుతాలను వారు కనపరిచినట్లు కూడా బైబిల్ చెప్తోంది. Yes, it's very important thing that you have to understand this morning time. ఈ ఉదయకాల సమయము ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవడము గ్రహించడము చాలా ప్రాముఖ్యమైన విషయం. As we are the ministers in the New Testament time, కొత్త నిబంధన కాలంలోని సేవకులంగా మనమందరం ఉంటున్నాం. like we have 2 feet and 2 hands, మనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నట్టుగానే, like we are having 2 eyes and 2 ears, 2 చెవులు 2 కన్నులు ఉన్నట్టుగానే, like we are having 2 unseen kidneys, మనకు కనిపించినటువంటి లోపల మన శరీరంలో ఉన్నటువంటి 2 మూత్రపిండముల లాగానే, oh, you have 2 important parts in your ministry. మీ సేవలో సేవకునిగా 2 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. The word of God and the deed of God. దేవుని వాక్యము, దేవుని యొక్క క్రియలు. The word of God and the deed of God. దేవుని వాక్యము, దేవుని క్రియలు. Which is the RNA and the DNA of the spiritual ministry. ఈ రెండే ఆత్మీయ పరిచర్య యొక్క DNA అయి ఉన్నది. Oh, that is the RNA of Heavenly Father. మన పరలోకపు తండ్రి యొక్క RNA DNA అదే అయి ఉన్నది. The RNA of the father, the parents, that will be merged into the children. తల్లిదండ్రుల యొక్క DNA RNA నే పిల్లలకు కూడా లభిస్తా ఉంటది. Yes, my brothers and sisters. అవును నా ప్రియ సోదర సోదరులారా, The Telangana parents cannot have a Malayali children. తెలంగాణ తల్లిదండ్రులకు మలయాళీ పిల్లలు పుట్టరు. The American parents cannot get the African children. అమెరికా తల్లిదండ్రులకు ఆఫ్రికా పిల్లలు పుట్టరు. The Heavenly Father cannot have the handicapped minister. అదే విధంగా పరలోకపు తండ్రికి అవిటివాడైనటువంటి సేవకుడు ఉండడానికి వీల్లేదు. The Heavenly Father will have the perfect minister on this planet earth. పరలోకపు తండ్రి యొక్క సేవకుడు ఎవరైనా ఉన్నట్లయితే ఈ భూమిపైన ఆయన పరిపూర్ణ సేవకుడై ఉండాలి. Hey, what about our Heavenly Father? మన పరలోకపు తండ్రి విషయం ఏంటి? Jeremiah says, chapter 32 verse 19. ఇర్మియా అంటాడు 32వ అధ్యాయము 19వ వచనంలో. Jeremiah 32:19 says, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 13వ He's a వచనం. wonderful counselor and mighty indeed. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త. Oh, he is a wonderful counselor and mighty indeed. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త. That means God has a wonderful tongue. దాని అర్థం ఏంటి అని అంటే దేవునికి ఒక అద్భుతమైనటువంటి భాష స్వరం ఉన్నది. At the same time, he has a mighty hand. అదే సమయాన ఆయనకు బలమైనటువంటి చేయి, హస్తము కూడా ఉన్నది. Oh, mighty! He is a wonderful tongue and mighty hand. ఆయనకు అద్భుతమైనటువంటి నాలుక, భాష ఉన్నది. ఆయనకు ఒక బలమైనటువంటి హస్తం ఉన్నది. Oh, please prepare your tongue and hand for the purpose of God. కనుక దయచేసి మీ యొక్క నాలుకలను, మీ యొక్క హస్తములను దేవుని ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు సిద్ధపరచుకోండి. What do you mean by wonderful tongue? అద్భుతమైనటువంటి ఆ ధ్వని అంటే ఏంటి? That's nothing. Talks about the power of the word of God. అది మరేదో కాదు, దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ప్రస్తావిస్తా ఉన్నది. Yes, what about the hand? మరి ఈ హస్తము గురించి ఏంటి? That's nothing. That stands for the deed of God. అది మరేదో కాదు, దేవుని యొక్క అద్భుత క్రియలకు సూచనగా ఉన్నది. Like you are using 2 feet and hands. మీరు 2 కాళ్ళు 2 చేతులు ఉపయోగించినట్టుగానే One side you have the power of the word of God. ఒకవైపు దేవుని వాక్యపు శక్తి ఉన్నది. Another side you have the power of the gifts of the Holy Spirit. మరోవైపు పరిశుద్ధాత్మ వరముల యొక్క శక్తి కూడా మీరు కలిగి ఉంటారు. Let me tell you one more time. మరోసారి చెప్తాను. Word of God and deed of God. దేవుని వాక్యము, దేవుని క్రియలు, Character and charisma. స్వభావము,
సామర్థ్యము, fruit and a gift. ఫలములు వరములు. Come on, one more time. మరోసారి చెప్తాను. Word of God and deed of God. దేవుని వాక్యము, దేవుని క్రియలు, Fruit and gift. ఫలములు వరములు, Character and charisma. స్వభావము సామర్థ్యము. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్దామా? Yes, he is a wonderful counselor. ఆయన మంచి ఆలోచనకర్త. And another side, he is a mighty indeed. మరోవైపు ఆయన అద్భుతకరుడు. If you are the minister of gospel, మీరు సువార్త పరిచారకులైతే not only you are saying that wonderful preaching is enough. మీరు కేవలం అద్భుతమైనటువంటి ప్రసంగాలు సరిపోతాయండి అనడం మాత్రమే కాదు కానీ 5 points, 7 points, 9 points. 5 పాయింట్లు, 7 మెట్లు, 9 మెట్లు అని ప్రసంగించడం మాత్రమే కాదు కానీ Jesus never say 5 points for healing and 7 for deliverance. యేసయ్య ఎప్పుడు కూడా స్వస్థత కలుగుటకు 5 పాయింట్లు, విడుదల కలుగుటకు 7 పాయింట్లు అని చెప్పలేదు. Jesus didn't say the point. యేసయ్య పాయింట్లు చెప్పలేదు. But he simply delivered the people. ఆయన ఏం చేశాడు? జనులకు విడుదలను చేకూర్చాడు అంతే. Come on, Jesus did not say simply the points. యేసయ్య కేవలము పాయింట్లు, మెట్లు పలకలేదు ఆయన. He simply delivered the people. ఆయన చేసిందల్లా ప్రజలకు విడుదలను కలిగించాడు. He simply healed the people. ప్రజలను స్వస్థపరిచేశాడు. Your point season is over. మీరు కూడా పాయింట్లు చెప్పే కాలము ముగిసింది. In Jesus' name. యేసు నామములో Now go and deliver and heal in Jesus' name. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళి స్వస్థపరిచి విడుదలను కలిగించండి యేసు నామములో. All happy people lift your hands and shout hallelujah. సంతోషంగా ఉన్న వారందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. Your preaching time is over. మీరు ప్రసంగించే కాలం అయిపోయింది. Your theory time is over. థియరీ చెప్పే కాలము ముగిసింది. Theory and practical is going to merge together. ఇప్పుడు ఏం కాబోతోంది? థియరీ ఇంకా ప్రాక్టికల్ రెండు కలిసి పని చేయబోతా ఉన్నాయి. In the name of Jesus. యేసు నామములో. In Indian churches. ఈ భారతదేశపు సంఘాలలో having two hands. మీకు రెండు హస్తములు ఉన్నట్టుగానే You are going to have one side the power of the word of God, another side you are going to have the power of the deed of God. ఒకవైపు మీరు దేవుని యొక్క వాక్యపు శక్తిని, మరోవైపు దేవుని యొక్క అద్భుత క్రియలు కలిగి ఉంటారు. Oh, all the happy people shout amen. సంతోషంగా ఉన్న వారందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. There was a mighty Pentecostal father, one who had lived. His name is Smith Wigglesworth. ఓ గొప్ప పెంతెకోస్తు తండ్రి ఉన్నాడు. ఆయన పేరు స్మిత్ విగల్స్వర్త్. Smith Wigglesworth prophesied. స్మిత్ విగల్స్వర్త్ ప్రవచించాడు. Just before his death he prophesied. ఆయన చనిపోవడానికంటే కొన్ని దినముల ముందు ఆయన ప్రవచించాడు. There are going to be 3 kinds of move of God which is going to happen on this planet Earth. ఈ భూగోళం మీద, ఈ భూమి పైన 3 విధముల దేవుని కదలికలు జరగబోతా ఉన్నాయని ఆయన ప్రవచించాడు. First move of God. దేవుని యొక్క మొదటి కదలిక. Oh, he said there is going to be the move of the gifts of the Holy Spirit. ఆయన మొదటిగా ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ వరముల యొక్క కదలిక ఒకటి కలగబోతోందని చెప్పాడు. First move of God, there is going to be the move of the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వరముల కదలిక కలగబోతోందని ప్రవచించాడు. In the 1960s and 70s that happened. 1960, 70 సంవత్సరాలలో అది జరిగింది. When you just go through the church history during those days. ఆ సంవత్సరాలలో, ఆ దశాబ్దాలలో సంఘ చరిత్రను మనం ఒకసారి చూస్తే People like William Branham, విలియం బ్రెన్హామ్ లాంటి సేవకులు, Catherine Kuhlman, క్యాథరిన్ కుల్మన్ లాంటి they వారు, don't have a long preaching. వారు పొడగాటి ప్రసంగాలు చేయలేదు. But when they come in and sing a song and give a short teaching, కానీ వారు వచ్చి ఓ పాట పాడేసి ఓ క్లుప్తమైనటువంటి ఉపదేశాలు బోధ చేస్తే, when they simply start at a Sunday school prayer, వారు ఒక చిన్న సామాన్యమైనటువంటి సండే స్కూల్ ప్రార్థన ప్రారంభించగానే blind eyes will open, గుడ్డి కళ్ళు తెరవబడ్డాయి, deaf ears will open, చెవిటి చెవులు తెరవబడ్డాయి, people will be started walking, కుంటి వారు నడవడం ప్రారంభించారు. no longer preaching, పొడుగాటి ప్రసంగాలు లేవు, no power of the word of God but the power of the gifts of the Holy Spirit. దేవుని వాక్యపు శక్తి కాదు గాని ఆత్మ వరముల ప్రభావము కనపరచబడేది. So there was a season like that. సో అటువంటి ఒక కాలము ఉండింది. Again Smith Wigglesworth prophesied. దాని తర్వాత స్మిత్ విగల్స్వర్త్ ప్రవచించాడు. Again there is going to be a second move of God. దేవుని యొక్క రెండవ కదలిక కలగబోతోందని. In that revival, ఆ ఉజ్జీవంలో not that much the word of God, not that much the deed of God, దేవుని క్రియలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అంతగా కనిపించవు కానీ not because of the
move of the gifts of the Holy Spirit, but there will be our revelation of the Word of God is going to happen on this planet here. పరిశుద్ధాత్మని యొక్క వరముల యొక్క కదలిక ఆ ప్రత్యక్షత అంత ఎక్కువగా కనిపించదు, కానీ ఈ భూమి అంతటిలో కూడా దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత బహుబలంగా కనిపిస్తుందని చెప్పాడు. Oh, the move of the Word of God. దేవుని వాక్యపు కదలిక కలుగుతుందని చెప్పాడు. After 1917, 18, 90, and even just the previous years, 1980-90 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాల వరకు కూడా people like Billy Graham, లాంటి వారు, Kenneth Hagin లాంటి వారు, కెనెత్ కోప్లాండ్ లాంటి వారు, all these people, ఈ దైవజనులంతా, oh, they said word of God, word of God, word of God. వీరందరూ కూడా దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని వాక్యం అని చెబుతూ వచ్చారు. It was the closing time of 20th century. 20వ శతాబ్దము ముగింపులో, oh, from the pulpit we heard the word of God, word of God, word of God. పుల్పిట్ నుండి మనము విన్నదల్లా ఏంటంటే దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని వాక్యం అని. But again the respectful man of God Smith Wigglesworth prophesied. కానీ గౌరవనీయులైనటువంటి దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ ఇంకొక ప్రవచనం ఏం చెప్పారంటే, but just before the coming back of Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ముందు, just before the coming back of Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు కొంతకాలం ముందు another revival is going to happen. మరి ఒక ఉజ్జీవము కలగబోతోంది. It won't be a regional revival. ఈ ఉజ్జీవము ప్రాంతీయ ఉజ్జీవముగా ఉండదు. It is not a pocket revival. ఇది ఒక చిన్న కోనేటువంటి ఉజ్జీవము కాదు. It is not a local revival. ఇది ఒక ప్రాంతీయ ఉజ్జీవము కాదు. The final revival will be a global revival. ఈ చివరి ఉజ్జీవం అది అంతర్జాతీయ ప్రపంచవ్యాప్త ఉజ్జీవంగా ఉండబోతోందని చెప్పాడు. Open your mouth and shout everybody, global revival. అందరూ కూడా నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి, ప్రపంచవ్యాప్త ఉజ్జీవం అని చెప్పండి. ప్రపంచవ్యాప్త ఉజ్జీవం, global revival. ప్రపంచవ్యాప్త ఉజ్జీవం. And Smith Wigglesworth prophesied. స్మిత్ విగిల్స్వర్త్ ఇంకేమి ప్రవచించాడంటే, global revival, ఈ ప్రపంచవ్యాప్త ఉజ్జీవంలో two things will be joining together. రెండు అంశాలు కలిసి పని చేస్తాయి. The power of the word of God, దేవుని వాక్యపు శక్తి, and the power of the gifts of the Holy Spirit. మరియు దేవుని ఆత్మ వరముల యొక్క శక్తి కూడా. Whether you like it or not, మీకు నచ్చినా నచ్చకపోయినా, whether you are believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా, we are living in such a season in Jesus name. యేసు నామములో మనము అట్టి కాలములో అట్టి ఋతువులో మనము జీవిస్తా ఉన్నాం. You are going to have the Holy Spirit efficiency in the word of God and in the deed of God. దేవుని వాక్య విషయంలోను దేవుని క్రియల విషయంలోను పరిశుద్ధాత్మని యొక్క సామర్థ్యము నైపుణ్యత మీరు కలిగి ఉంటారు. Touch three people and say you are going to have a word of God and deed of God. ముగ్గురిని ముట్టి చెప్పండి, దేవుని వాక్యమును దేవుని యొక్క క్రియలను నీవు కలిగి ఉంటావని చెప్పండి. Oh, touch three people and say. ముగ్గురిని ముట్టి చెప్పండి. Oh, come on, touch three people and say. ముగ్గురిని తాకి దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని క్రియ క్రియ దేవుని వాక్యము దేవుని క్రియ దేవుని క్రియ దేవుని వాక్యము దేవుని క్రియ దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని క్రియ. Somebody shout, oh Telangana, hallelujah. Come on, some people are silent. Let us shout a Bharatiya hallelujah. కొంతమంది మౌనంగా ఉన్నారు, కొంతమంది భారతదేశపు హల్లెలూయా చెప్పండి మంచిగా. In Jesus name. యేసు నామములో. That's why Jesus is releasing his apostle. అందుకనే యేసు ప్రభువు తన అపోస్తలులను పంపిస్తున్నాడు. Not only you go and preach the gospel, మీరు వెళ్ళి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, but go out and heal the sick and cast out demons. మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దురాత్మలను తరిమేయండి అని చెప్పాడు. Yes, not only heal the preach the gospel, but heal the sick and cast out demons. సువార్త ప్రకటన మాత్రమే కాదు, రోగులను స్వస్థపరిచి దయ్యములను కూడా వెలగొట్టండి అని చెప్పాడు. To heal the sick and cast out demons, you need the power. దయ్యములను వెలగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి మీకు శక్తి అవసరం. You need the power. మీకు ప్రభావము కావాలి. Look at Jesus. యేసయ్యను చూడండి. Luke chapter 24 verse 19. లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం. He had the power of God. ఆయన దేవుని శక్తిని కలిగిన వాడు. The Bible says he was the powerful prophet in word and in deed. వాక్యములోను క్రియలలోను చాలా ప్రభావవంతమైనటువంటి ప్రవక్త యేసు అని బైబిల్ చెప్తోంది. Oh, he had the powerful in word and in deed. ఆయన వాక్యములోను క్రియలలోను ప్రభావవంతమైన ప్రవక్త. That same Jesus is in you. అదే యేసు మీలో ఉన్నాడు. 1 John chapter 5 verse 5. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. Greater is he who is in you than one who is in this world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు.
Colossians 1:27 says, కొలస్సీలకు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం Christ, the 27వ hope వచనం of చెప్తోంది, glory, he is in you. మన నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు మీలో ఉన్నాడు. The same Jesus is in you. అదే యేసు మీలో ఉన్నాడు. His anointing is upon you. ఆయన అభిషేకము మీలో ఉన్నది. So my dear brothers and sisters, you will be also having the power of the word of God and power of the gifts of the Holy Spirit. కనుక నా ప్రియ సోదర సోదరులారా, మీరు కూడా దేవుని వాక్యం యొక్క ప్రభావమును, ఆత్మ యొక్క వరముల యొక్క ప్రభావమును మీరు కలిగి ఉంటారు. Open your mouth and shout everybody power. నోళ్ళు తెరిచి అందరూ కూడా గట్టిగా చెప్పండి శక్తి. Oh, some people's voice there is no Shakti. కొంతమంది వాయిస్, కొంతమంది స్వరాల్లో శక్తి ఏమీ లేదు. Everybody lift your voice and shout a Shakti. అందరూ కూడా నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి శక్తి. Oh, Shakti, the Bible says. బైబిల్ చెప్తోంది, Yes, the scripture declares. లేఖనాలు ప్రకటిస్తున్నాయి, Jesus equipped with the power of God. యేసు దేవుని శక్తి చేత బలపరచబడ్డాడు. Hey Jesus, యేసయ్యా, I have a question this morning. ఈ ఉదయకాలము నీకు ఒక ప్రశ్న From అడగాలనుకుంటున్నాను. where did you receive this power? ఈ శక్తిని నీవు ఎక్కడి నుండి పొందుకున్నావు? From where did you receive this power? ఈ శక్తి నీకు ఎక్కడి నుండి కలిగింది? The Bible says, బైబిల్ చెప్తోంది, oh, he will reply to you, from my wilderness I receive power. ఆయన మీకు బదులిస్తే ఏమంటాడో తెలుసా? నా అరణ్యములో నేను ఈ శక్తిని పొందుకున్నాను అంటాడు. From my wilderness I receive my power. నా అరణ్యములో నేను ఈ శక్తిని పొందుకున్నాను అంటాడు. Yes, the Bible says all the VVIP they had their own wilderness. బైబిల్ చెప్తోంది, ప్రతి ఒక్క అతి ప్రాముఖ్యమైన వ్యక్తి వారి జీవితాలలో వారి వ్యక్తిగత అరణ్య అనుభవాలు కలిగిన వారే. Moses had his own wilderness. మోషే తన సొంత అరణ్యాన్ని అనుభవించాడు. Elijah had his own wilderness. Elijah had ఏలియా తన వ్యక్తిగత ఆ అరణ్యాన్ని అనుభవించాడు. Paul had his own wilderness. పౌలు కూడా తన వ్యక్తిగత అరణ్యాన్ని My అనుభవించాడు. dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, our wilderness is not a good place. అరణ్యం అన్నది అది అంత మంచి స్థలమే కాదు. There is no relatives, there is no friends in your wilderness. మీ అరణ్యంలో మీ బంధువులు గాని మీకు స్నేహితులు గాని మీతో ఉండరు. You will be all alone in your wilderness. మీ అరణ్యంలో మీరు ఒంటరిగా ఉంటారు. But I want to tell you, కానీ మీకు మాట చెప్పాలనుకుంటున్నాను, the doors are closing around you. మీ చుట్టుపక్కల ఉన్న ద్వారములన్నీ మూయబడుతుండగా All the loved ones, doors are shutting against your face. మీ ప్రియులందరూ కూడా మీకు ఎదురుగా వారి తలుపులను మూసేస్తూ ఉండగా, At that time the heaven shall open for you. ఆ సమయాన పరలోకము మీ కొరకు తెరవబడుతుంది. Come on, at that time the heaven shall open for you. ఆ సమయాన పరలోకము మీ కొరకు తెరవబడుతుంది. Somebody shout open అందరూ heaven. కూడా చెప్పండి, తెరవబడిన పరలోకం అని చెప్పండి గట్టిగా. Open heaven. తెరవబడిన పరలోకం. I want to tell you, మీకు మాట చెప్పాలనుకుంటున్నాను, if you are a revival preacher, నీవు ఒక ఉజ్జీవ ప్రసంగికుడు you అయితే, are a successful minister, నీవు ఒక విజయవంతమైనటువంటి సేవకుడు అయితే, no more you are going to stay in your house, మీరు ఉండేది మీ ఇళ్లలో కాదు, but you are still going to stay under an open heaven. తెరవబడిన ఆకాశము క్రింద మీరు నివసించబోతా You are ఉన్నారు. going to stay under the open heaven. తెరవబడిన పరలోకము క్రింద మీరు In the name నివసించబోతున్నారు. of Jesus, యేసు నామములో let me release the word of prophecy. మీ మీద ఈ ప్రవచన వాక్కును విడుదల చేయనివ్వండి. Each and every one of you, the heavens already opening for you. మీలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పరలోకము ఇప్పటికే తెరవబడుతా ఉన్నది. When Jesus prayed, యేసు ప్రార్థించగా heavens opened. పరలోకము తెరవబడింది. Right after the baptism, when Jesus prayed, యేసయ్య బాప్తిసము పొందిన వెంటనే ఆయన ప్రార్థించినప్పుడు heavens opened. పరలోకము ఆకాశము తెరవబడింది. And because heavens opened, his grave also opened. ఆకాశము తెరవబడింది గనుకే ఆయన యొక్క సమాధి కూడా తెరవబడింది. Oh, once the heavens opened, ఒక్కసారి మీ పరలోకము తెరవబడితే nothing can shut against you. మీకు విరోధముగా మీకు ఎదురుగా ఏది కూడా మూయబడదు. All the doors are going to be open for you in Jesus' name. మీ కొరకు ప్రతి ద్వారములు తెరవబడబోతా ఉన్నాయి. Once the heavens opened, ఒక్కసారి పరలోకము మీ కొరకు తెరవబడితే from every direction the doors are going to open for you. నలు దిక్కులలో మీ కొరకు ద్వారములు తెరవబడబోతా ఉన్నాయి. For your building, మీ యొక్క మందిర నిర్మాణముకై, for your finance, మీ ఆర్థిక స్థితులకై, for your children, మీ పిల్లల కొరకు, for your future. మీ భవిష్యత్తుకై In the mighty name of Jesus, యేసు శక్తిగల నామములో supernatural doors are going to be
open in Jesus' name. అసాధారణమైనటువంటి ద్వారములు మీ అందరి కొరకు యేసు నామములో తెరవబడబోతున్నాయి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తోంది, Isaiah chapter 22. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం, Revelation chapter 3 verse 7. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం, When God opened nothing, no one can close it. దేవుడు తెరవగా ఎవడు దానిని మూయలేడు. God is going to, when God opened nothing can close it. No one can close it. దేవుడు తెరవగా దానిని మూయవాడు ఎవరు లేరు. Oh, give a high five to your neighbor and say, open heaven. మీ పక్కవారికి హై ఫై ఇచ్చి చెప్పండి, తెరవబడిన పరలోకం అని చెప్పండి. Oh, open heaven. తెరవబడిన పరలోకం. Oh, in Jesus' name. యేసు నామములో. After the open heaven, ఆ ఆకాశము తెరవబడిన తర్వాత Bible says, బైబిల్ చెప్తోంది, he departed the Jordan. ఆయన యోర్దానుకు వెళ్ళాడు. He entered into the wilderness. యోర్దాను నుండి బయలుదేరి అరణ్యంలోనికి వెళ్ళాడు. No relatives, బంధువులు లేరు, no friends. స్నేహితులు లేరు. Jesus was a lonely person over there. ఆ అరణ్యములో యేసయ్య ఒంటరివాడు అయిపోయాడు. Are you lonely in your ministry? మీరు కూడా మీ సేవలో ఒంటరివారు అయిపోయారా? There are full of people in the church. సంఘము నిండా మనుషులున్నారు. There are lakhs of people in the land. ఆ ప్రాంతంలో లక్షలాది మంది ఉన్నారు. But some people are lonely. కానీ కొందరు మాత్రము ఒంటరిగా ఉన్నారు. If you are lonely, I have a great expectation on you. మీలో ఎవరైనా ఒంటరి వారైతే మిమ్మును బట్టి గొప్ప ఆశ కలిగి ఉన్నాను నేను. If you are lonely, you are not a crow, but you are an eagle. మీరు ఒంటరి వారైతే మీరు కాకులు కాదు, మీరు పక్షిరాజులని అర్థం. Yes, పక్షిరాజులు, you are an eagle. మీరు పక్షిరాజులు. Oh, bunch by bunch, group by group, the crow will be flying. ఆకులు గుంపులు గుంపులుగా మందలుగా ఎగురుతా ఉంటాయి. Oh, but the పక్షిరాజులు, the eagles always fly alone. కానీ పక్షిరాజు మాత్రము ఎప్పుడైనా ఒంటరిగానే విహరిస్తూ ఉంటది. Let God's eagle shout a hallelujah. దేవుని పక్షిరాజులు హల్లెలూయా చెప్పండి గట్టిగా. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, oh, Moses was an eagle. మోషే అతడు ఒక పక్షిరాజు. Elijah was an eagle. ఏలియా ఒక పక్షిరాజు. Paul was an eagle. పౌలు ఒక గద్ద వంటి వాడు. Deborah was an eagle. దెబోరా ఒక పక్షిరాజు. Oh, even Lord Jesus Christ was an eagle. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆయన ఒక పక్షిరాజు. Those who are flying in the extreme high, ఉన్నత స్థలములలో ఎగిరేటువంటి వారు, they were the lonely people. వారందరూ కూడా ఒంటరి వారే. Oh, God has separated you from the old friends. దేవుడు మిమ్మల్ని మీ పాత స్నేహితులతో వేరుపరిచాడు. Maybe your old friends become new enemies. బహుశా మీ పాత స్నేహితులు మీ క్రొత్త శత్రువులుగా మారిపోయారేమో. Don't worry about it. వాటి గురించి చింతించకండి. Your altitude is rising in Jesus' name. ఎందుకంటే మీ ఎత్తు పెరుగుతా ఉన్నది. Oh, right before your enemies, మీ శత్రువుల ఎదుటే your anointing altitude is rising in Jesus' మీ name. అభిషేకపు స్థాయి, అభిషేకపు ఎత్తు పెరుగుతా ఉన్నది. Let me prophesy. ప్రవచించనివ్వండి. Your life is changing. మీ జీవితం మారుతోంది. Your food is changing. మీ భోజనము మారుతోంది. Hello, your food is changing. మీ భోజనము మారుతోంది. Your vehicle is changing. మీ వాహనాలు మారుతున్నాయి. Oh, come on, your house is changing. మీ ఇల్లు మారుతోంది. Your level of ministry is changing. మీ పరిచర్య స్థాయి మారుతోంది. No more you are going to stuck up in your forest. మీ యొక్క అరణ్యములోనే మీరు ఇరుక్కుపోరు. But you are going to promote it to your palace. మీరు మీ అంతఃపురమునకు చేర్చబడబోతా ఉన్నారు. From Aranyam you are just promoted to the Antapuram. మీ అరణ్యము నుండి మీ అంతఃపురమునకు మీరు వెళ్ళబోతా ఉన్నారు. In Jesus' name. యేసు నామములో. From forest you are promoted to palace in Jesus' name. అరణ్యము నుండి అంతఃపురమునకు చేర్చబడుతున్నారు. This morning time, ఈ ఉదయకాల the సమయంలో Lord sent me here ప్రభువు నన్ను ఇక్కడికి ఎందుకు to give పంపించాడంటే you that promotion order in Jesus' మీ name. అందరికి ఆ ప్రమోషన్ ఆర్డర్ ఇవ్వడానికి నన్ను పంపించాడు దేవుడు. Yes. That promotion order. ఆ ప్రమోషన్ ఆర్డర్ ని మీకు ఇవ్వడానికి In the name of Jesus. యేసు నామములో You are receiving the promotion order in your entire lifetime. మీ జీవితకాలం అంతటి కొరకైనటువంటి ఒక ప్రమోషన్ ఆర్డర్ మీరు పొందుకుంటున్నారు. You cannot come back. మీరు తిరిగి రాలేరు. You cannot come back. మీరు తిరిగి రాలేరు. Your car is having reverse gear. మీ కార్లకు రివర్స్ గేర్ ఉంటది. Your car is having reverse మీ gear. కార్లకు రివర్స్ గేర్ ఉంటది. You don't have a reverse gear. మీకు రివర్స్ గేర్ ఉండదు. Come on.
Touch four people and say, I'm marching forward. నలుగురిని ముట్టి చెప్పండి, నేను ముందుకు సాగుతున్నానని చెప్పండి. I am marching forward. నేను ముందుకు దూసుకెళ్తున్నానని చెప్పండి. I am marching forward. నేను ముందుకు దూసుకెళ్తున్నాను. In Jesus' name. యేసు నామములో. In your wilderness. మీ అరణ్యములో. Oh, with the power of God, you are going to marching forward. దేవుని శక్తితో, దేవుని శక్తిని కలిగి మీరు ముందుకు సాగబోతున్నారు. The scripture declares. లేఖనాలు ప్రకటిస్తున్నాయి. Jesus entered into the wilderness. యేసయ్య అరణ్యంలోనికి ప్రవేశించాడు. There he fasted and prayed. అక్కడ ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించాడు. Hey, have you ever heard the term fasting and prayer? మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన అన్న పదాలు విన్నారా? Any Indians heard about fasting and prayer? ఇక్కడ ఎవరైనా కూడా ఉపవాసము ప్రార్థన అన్న పదాలు విన్న భారతీయులు ఉన్నారు ఇక్కడ? Indian church cannot forget the term fasting and prayer. భారతదేశపు సంఘము ఉపవాసము ప్రార్థనను మర్చిపోలేదు. All the success of the apostle, prophets, evangelists, shepherds and teachers, they are not feasting people, but they are fasting people. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు వీరందరి యొక్క విజయం అంతా కూడా వారు భోజనము చేయటం, విందు చేయటం వల్ల కాదు. వారు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. Until this time we were living for eating. నేటి వరకు మనము తినడానికి బ్రతికామేమో. Until this time some of you are living for eating. నేటి వరకు మీలో కొంతమంది తినడానికే బ్రతుకుతున్నారేమో. But now onwards, కానీ ఇది మొదలుకొని let us eat for living. మనము బ్రతకడానికి తిందాం. Oh, let us live for Jesus. యేసే కొరకు బ్రతుకుదాం. Because my Bible says ఎందుకంటే నా బైబిల్ చెప్తోంది, God is a God of discipline. మన దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. Now and then we have to fast and pray. అప్పుడప్పుడు తరచుగా మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి. Because India is the land of fasting. ఎందుకంటే భారతదేశమే అది ఉపవాసపు నేల. Of course, if you want to take your seat, take your seat. కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చు మీరు. Oh, because again we are going to get up. ఎందుకంటే మళ్ళీ లేవబోతున్నాం మనం. By the end of this service, the shape is not going to be like this. ఈ ఆరాధన, ఈ కూడిక ముగిసే లోపు ఆరాధన యొక్క క్రమము, దీని యొక్క విధానం ఇలా ఉండబోదు. The heavenly angels came to paint your picture, to change your shape. పరలోక దేవదూతలు దిగి వచ్చి మీ యొక్క రూపురేఖలు మార్చడానికి, మీకు రంగు హంగులను అందించడానికి దిగి వచ్చారు. Oh, some of your addresses are changing this morning. ఈ ఉదయకాల సమయము మీలో కొంతమంది చిరునామా మారుతోంది. Your address, your title is going to change. మీ బిరుదు, మీ చిరునామా మారుతోంది. Some village preachers are going to be famous city preachers in the mighty name of Jesus. గ్రామాలలో సేవ జరిగిస్తున్నటువంటి సేవకులు పట్టణాలలో, నగరాలలో ప్రసిద్ధిగాంచినటువంటి సేవకులుగా తీర్చబడబోతా ఉన్నారు. Let me prophesy. ప్రవచించనివ్వండి. Some villages are going to turn into city in Jesus name. కొన్ని గ్రామాలు పట్టణాలుగా తీర్చబడబోతా ఉన్నాయి. Some gramam is going to turn into patana. కొన్ని గ్రామాలు పట్టణముగా మార్పు చెందబోతా ఉన్నాయి యేసు నామములో. Not MP కాదు, MLA కాదు, but the suvarta is going to change gramam into patana. ఆ మార్పును తీసుకొచ్చేది ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, దేవుని సువార్త ఒక గ్రామాన్ని పట్టణముగా మార్చబోతా ఉన్నది. Your gramam, your pattanam no more is going to be famous by the principalities and powers of darkness. మీ యొక్క గ్రామమే కానీ, మీ ప్రాంతమే కానీ దురాత్మల సమూహము ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులను బట్టి కాదు ప్రసిద్ధిగాంచేది. But in your name, your gramam, your pattanam is going to be world famous in Jesus name. మీ ప్రాంతము, మీ గ్రామం అంతా కూడా మీ పేరును బట్టి, మీ నామమును బట్టి ప్రపంచ వ్యాప్తముగా ప్రసిద్ధి చెందబోతా ఉన్నది. Somebody shout a hallelujah. హల్లెలూయా చెప్తామా? Fasting and prayer ఉపవాస ప్రార్థన is very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. Jesus fasted and prayed. యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థించాడు. What do you mean by fasting and praying? ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? It is not only rejecting the food. భోజనాన్ని వదిలేసుకోవడం మాత్రమే కాదు. The scripture says. లేఖనాలు The చెప్తున్నాయి. scripture says. లేఖనాలు చెప్తున్నాయి. Moses went up with the mountain. మోషే పర్వతం ఎక్కాడు. Moses climbed the mountain. మోషే పర్వతమును ఎక్కాడు. And God came down. దేవుడు దిగి వచ్చాడు. Yes, God is coming down. దేవుడేమో దిగి వస్తున్నాడు. Moses is going up. మోషే పైకి వెళ్తున్నాడు. Moses is going up. మోషే పైకి వెళ్తున్నాడు. Oh, this morning some of you are going up. ఈ ఉదయకాలము మీలో కొందరు కూడా పైకి వెళ్తా Some ఉన్నారు. people are going up. మీలో కొందరు పైకి ఎక్కి వెళ్తున్నారు. And Shekinah glory is coming down. షకీనా మహిమ దిగి వస్తోంది. Shekinah glory coming
షకీనా మహిమ దిగి వస్తుంది. You have a meeting, my brother. మీకు ఒక మీటింగ్ ఉంది సోదరుడా. You have an appointment. మీకు ఒక అపాయింట్మెంట్ ఉంది. Not with the people, not with the chief minister, not with the prime minister. మనుషులతో కాదు, ముఖ్యమంత్రితో కాదు, ప్రధాన మంత్రితో But కాదు, with the King of Kings, Lord of Lords, God of God, you are going to have an appointment. మీకున్నటువంటి అపాయింట్మెంట్ రాజులకు రాజుతో, ప్రభువులకు ప్రభువుతో, దేవుళ్లకు దేవుడైన ఆ దేవునితో మీకు అపాయింట్మెంట్ ఉంది. Pastor Praveen, in Jesus' name. పాస్టర్ ప్రవీణ్ గారు యేసు నామములో Some of these people, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది including yourself, మీతో సహా sometimes when you are praying in Anya Bhasha, కొన్నిసార్లు మీరు అన్ని భాషల్లో ప్రార్థిస్తుండగా your spirit is going to come out. మీ ఆత్మ మీలో నుండి బయటికి రాబోతోంది. Your spirit is going to travel like the experience of Elisha. ఎలీషా, ఏలియా వంటి అనుభవం కలిగి మీ ఆత్మ ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయబోతా ఉన్నది. Yes. This is not in my book. ఇది నా గ్రంథం, నా బుక్ లో But I లేదు. can see the heavenly realm supernaturally. It has been opened. కానీ పరలోకపు పరిధి అసాధారణమైన రీతిలో తెరవబడుట నేను చూస్తా ఉన్నాను ఇక్కడ. Like Paul had the experience. పౌలుకున్నటువంటి అనుభవములా Sometimes the Holy Spirit is going to take your spirit. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మీ ఆత్మను You తీసుకోబోతున్నాడు. are going to have a travel in the spirit to the heavenlies in Jesus' మీరు name. ఆత్మలో ఆ పరలోకములకు మూడవ ఆకాశానికి ఎత్తబడబోతా ఉన్నారు. Somebody say amen. ఆమేన్ చెప్తామా? Yes, Moses went up in the mountain. మోషే పర్వతమునెక్కి వెళ్ళాడు. And God has came down. దేవుడు దిగి వచ్చాడు. 40 days and 40 nights. 40 రోజులు 40 రాత్రులు Moses was in the presence of God. మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. Moses was in the presence of God. దేవుడు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. Moses was in the Bible school or in the seminary. మోషే ఉన్నది బైబిల్ స్కూల్లోనో సెమినరీలోనో కాదు. Your certificate cannot deliver the people. మీ సర్టిఫికెట్లు ప్రజలకు విడుదల But కలిగించలేవు. the anointing will break the yoke. మీ అభిషేకమే కాడిని విరగొడుతోంది. But the anointing will break the yoke. మీ అభిషేకమే కాడిని విరగొడుతోంది. After the fasting, when Moses is coming out, ఉపవాసము చేసిన తర్వాత మోషే బయటికి వస్తుండగా people said, అందరూ అన్నారు, yes, he was in the presence of God. ఆ మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడని చెప్పారు. After tonight, ఈ రాత్రి తర్వాత go back. తిరిగి వెళ్ళండి. Let every demons in your surrounding say he was in the presence of God. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ కూడా ఈ వ్యక్తి దేవుని సన్నిధి నుండి వచ్చాడని గుర్తుపట్టును గాక. Let the entire congregation say you were in the presence of God. మీ సంఘస్థులందరూ కూడా మీరు దేవుని సన్నిధిలో ఉండి వచ్చారని సాక్ష్యం ఇచ్చుదురు గాక. Switch off your phone. మీ ఫోన్లు కట్టేయండి. Come out of your Facebook. మీ ఫేస్బుక్ లో నుండి బయటికి రండి. Stop chatting. చాటింగ్ మానండి. Abide in the presence of God. దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. What I did this morning only, I can just share to you. ఈ ఉదయకాలము నేను ఏదైతే చేశానో
దానిని మీతో పంచుకోగలుగుతున్నాను. A preacher without the practice, he is a mocker. ఒక ప్రసంగికుడు తన ప్రసంగిస్తున్న దానిని అనుభవించకపోతే అతడు అపహసించువాడే. A preacher without the practice, it's only a dialogue. ఒక ప్రసంగికుడు తన జీవితంలో అన్వయము లేకుండా తన ప్రసంగాన్ని అన్వయించకుండా చెబితే అది కేవలము మాటలు మాత్రమే. Dialogue cannot deliver the people. మాటలు డైలాగులు ప్రజలకు విడుదల కలిగించలేవు. But let me warn you. నా మిమ్మల్ని హెచ్చరించనివ్వండి. Oh, lamba wala preacher. పొడుగాటి ప్రసంగాలు చేసే ప్రసంగికుడా, Lamba wala preachers. ప్రసంగికులారా, Your preaching is going to interrupted by God's glory. మీ పొడుగాటి ప్రసంగాలన్నీ కూడా దేవుని మహిమ చేత అడ్డుపడబోతా ఉన్నాయి. Glory is going to interrupt your preaching. దేవుని మహిమ మీ ప్రసంగాలను అడ్డుకోబోతా ఉంది. I don't know how many of you understood. ఇలా ఎంతమంది ఈ మాట గ్రహించారో నాకు తెలియట్లేదు కానీ From 2021 verse, 2020 సంవత్సరము మొదలుకొని most of the Sundays you are not going to be able to finish your sermon in your church. చాలా మటుకు ఆదివారాలు మీ ప్రసంగాలు మీరు ముగించలేకపోతారు మీ మందిరాలలో, ఎందుకంటే దేవుని మహిమ దిగి వస్తోంది కనుక. In Jesus' name. యేసు నామములో Glory cloud. మహిమ మేఘం, Glory cloud. మహిమ మేఘం, Glory cloud. మహిమ మేఘం. Not visiting, no more visiting Indian churches. భారతదేశములను సందర్శించుట కాదు, No more visiting cloud. అది అప్పుడప్పుడు వచ్చిపోయి చూసిపోయేటువంటి దర్శించేటువంటి కాదు. No more visiting, but it is habitating. ఆ మహిమ మేఘము సందర్శించి వెళ్ళిపోవడము కాదు, ఆ మహిమ మేఘము మీతో పాటు నివసిస్తుంది. The service is changing. The atmosphere is changing. వాతావరణం అంతా మారిపోతా ఉంది. This atmosphere is changing. ఇక్కడి వాతావరణం అంతా మారుతోంది. Glory cloud is saturating your church. మీ యొక్క సంఘాలను మహిమ మేఘము కమ్ముతా ఉన్నది. Because when you just abide in the presence of God, ఎందుకంటే మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు you are going to be the carrier of the presence of God. దేవుని సన్నిధిని మోసేవారుగా మీరు మారిపోతారు. The Bible says, బైబిల్ చెప్తోంది, yes, Moses was in the presence of God for fasting and prayer. మోషే ఉపవాస ప్రార్థనల నిమిత్తమై దేవుని సన్నిధిలో ఉన్నాడు. And Jesus also fasting and prayer for 40 days. యేసయ్య కూడా 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించాడు. Take your seat. కూర్చుందాం. I'm just talking. Take your seat. మాట్లాడుతున్నాను మీతో అంతే, కూర్చోండి. Yes. Oh, Jesus was coming out of the wilderness after the fasting. యేసు ప్రభువు కూడా ఆయన ఉపవాసాలను ముగించుకొని అరణ్యంలో బయటికి వస్తున్నాడు. Luke chapter 4 verse 1 says, లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి వచనం చెప్తోంది, yes, with the fullness of the Spirit Jesus entered into the wilderness. దేవుడు ఆత్మ పూర్ణునిగా అరణ్యంలోనికి ప్రవేశించాడు. The fullness of the Spirit Jesus entered into the wilderness. ఆత్మ పూర్ణునిగా యేసయ్య అరణ్యంలోనికి ప్రవేశించాడు. But Luke chapter 4 verse 14 says, కానీ లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చెప్తోంది, after the fasting he is coming out. ఉపవాసము ముగించుకొని ఆయన బయటికి వస్తున్నాడు. Okay, after the fasting he is coming out. ఉపవాసము ముగించుకొని ఆయన బయటికి వస్తున్నాడు. Not in the same manner he has went into the wilderness, not in the same manner he is coming out. ఆయన ఎలా బయటికి వస్తున్నాడు? ఉపవాసము చేయడానికి అరణ్యంలో ప్రవేశించిన రీతిగానే ఆయన తిరిగి రావట్లేదు. Bible says, బైబిల్ చెప్తోంది, with the power of the Spirit he came out. ఆత్మ శక్తితో ఆయన బయటికి వచ్చినట్లుగా బైబిల్ చెప్తోంది. With the power of the Spirit he came out. ఆత్మ శక్తితో ఆయన బయటికి వచ్చాడు. Luke chapter 4 verse 14 says, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం with చెప్తోంది, the power of the Spirit he has come out. ఆత్మ శక్తితో ఆయన బయటికి వచ్చాడు. Let me tell you, ఒక మాట చెప్పనివ్వండి, if you got in your wilderness, ఒకవేళ మీరు మీ అరణ్యంలో ఉన్నట్లయితే, if you got in your problems, మీరు మీ సమస్యలలో లేకపోతే, you are not going to perish over there. మీరు ఒకవేళ ఆ సమస్యలలో మీ అరణ్యంలో ఉన్నట్లయితే మీరు అక్కడనే ముగించిపోరు. You are no more going to
stuck up with your problem. మీ సమస్యలలోనే మీరు ఇరుక్కొని పోరు, You are no more going to stuck up with your case. మీ కేసులలోనే మీరు మగ్గిపోరు, You are no more stuck up with your sickness. మీ అనారోగ్యంలోనే మీరు అలా ఉండిపోరు. Not only you are simply coming out. వాటిలో నుండి మీరు బయటికి రావడము మాత్రమే కాదు గాని No. That is natural come out. వాటిలోని బయటికి రావడం అది స్వాభావికమే. But the aswabhavigam with the supernatural effect, with the promotion, you are going to come out. కానీ మీరు బయటికి వచ్చేది సాధారణమైన రీతిలో కాదు, అసాధారణమైన రీతిలో ఒక పై స్థాయిని పొందుకొని మీ సమస్యలోని మీరు అనేక మీరు బయటికి రాబోతా ఉన్నారు. The Bible says, బైబిల్ చెప్తోంది, with the power of the Spirit, Jesus came out. ఆత్మ బలముతో ఆత్మ శక్తితో యేసే బయటికి వచ్చాడు. Touch two people and say, with the promotion I will come out. మీరు కూడా ఇద్దరిని తాకి చెప్పండి, నేను ప్రమోషన్ తో బయటికి వస్తానని చెప్పండి. With the promotion I will come out. నేను ప్రమోషన్ పొందుకొని బయటికి వస్తానని చెప్పండి. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, as a dreamer Joseph went into the prison. యోసేపు కలలు కనువానిగా ఆ చెరసాలలో వేయబడ్డాడు. As an interpreter of a dreamer, he came out of the prison. కానీ కలలకు భావము చెప్పువానిగా చెరసాల నుండి బయటికి వచ్చాడు యోసేపు. Oh, with the promotion you are going to come out in Jesus' అదే name. విధంగా మీరు కూడా ఒక పై స్థాయిని పొందుకొని మీ చెరసాల నుండి బయటికి రాబోతా ఉన్నారు. All these servants of God, ఇక్కడున్న సేవకులందరూ కూడా you are anointing, breaking the jail of the devil this morning. ఈ ఉదయకాల సమయంలో సాతాను యొక్క చెరసాలను మీ అభిషేకము బదలు కొడతా ఉన్నది. In the name of Jesus, యేసు నామములో you are holding the anointing of you are holding the jail breaking anointing in Jesus' name. చెరసాలను బ్రదలు కొట్టేటువంటి అభిషేకాన్ని మీరు కలిగి ఉన్నారు. You will deliver, you will receive your deliver and come out. మీరు మీ విడుదలను పొందుకొని బయటికి వస్తారు. But lakhs and lakhs of people, they are going to be also delivered. మీరు రావడం మాత్రమే కాదు, మీ ద్వారా లక్షల కొలది ప్రజలు విడుదల పొందబోతా ఉన్నారు. In Jesus' name. యేసు నామములో With the promotion, with the paistai, Jesus came out of the wilderness. యేసు కూడా ఒక ప్రమోషన్ తీసుకొని ఒక పై స్థాయిని పొందుకొని వచ్చాడు. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, oh, he had the power of God. దేవుని శక్తిని కలిగిన వాడు యేసు. In this session, ఈ సెషన్ లో Holy Spirit is equipping you for the power of God. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కూడా దేవుని శక్తిని పొందుకోవడానికి బలపరుస్తా ఉన్నాడు. Oh, let every watch stop in Jesus' name. యేసు నామములో గడియారాలన్నీ ఆగిపోవును గాక. Let all the watches stop in Jesus' name. గడియారాలన్నీ ఆగిపోవును గాక. Andhra, Telangana, ఆంధ్ర, తెలంగాణ, whole night you are going to have the stadium worship in Jesus' name. రాత్రి అంతా కూడా స్టేడియంలో ఆరాధనలు జరగబోతా ఉన్నాయి. Whole night stadium worship in Jesus' name. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు స్టేడియంలో జరగబోతా ఉన్నాయి. 2020 we will conduct our church services in the outside ground in Jesus' name. 2020 సంవత్సరంలో మన సంఘ ఆరాధనలు బయట మైదానాలలో మనము కలిగించబోతా ఉన్నాం. I can see flow. నేను ఒక ప్రవాహాన్ని చూస్తున్నాను. I can see the north the flow of the river. నది ప్రవాహము కాదు, But the crowd is flowing to the church. జన సమూహపు ప్రవాహము సంఘంలోనికి రావడం నేను చూస్తున్నాను. Oh, no building can contain the crowd in this generation. ఈ తరములో ఆ జన ప్రవాహమును భర్తీ చేయడానికి ఏ భవనము ఏ కట్టడ కూడా సరిపోదు. People are building the stadium. చాలా మంది స్టేడియంలో కడుతున్నారు, Not for the IPL. ఐపీఎల్ కొరకు కాదు. They are building the stadium. వాళ్ళు స్టేడియంలను కడుతున్నారు. But let us hire it and conduct the Sunday services in Jesus' name. కానీ వారు కట్టిన స్టేడియంలను మనం అద్దెకు తీసుకొని ఆదివారపు ఆరాధనలు అక్కడ జరిగించుదుము గాక యేసు నామములో. If you have a stadium in your city, మీ పట్టణంలో ఒక స్టేడియం ఉంటే, oh, touch your neighbor and say, my church building, my church building is over. That building is over. మీ పక్కవారిని ముట్టి చెప్పండి, మా సంఘ భవనం అది ముగిసిపోయిందని చెప్పండి. Yes, my building construction is over. ఒకవేళ మీ పట్టణంలో స్టేడియం ఉంది అనుకోండి, మందిరం ఉన్నా లేకపోయినా మీరు ఏం చెప్పాలంటే, నా సంఘం యొక్క కట్టడ నిర్మాణం అయిపోయిందని చెప్పండి. కట్టడ నిర్మాణం అయిపోయింది, నా మందిరం నిర్మాణం అయిపోయిందని చెప్పండి. In Jesus' name. యేసు నామములో. You are that person. నీవే ఆ వ్యక్తివి. You are that person. ఆ వ్యక్తివి నీవే. Not in thousands, but lakhs of people are going to gather before you. కొంతమంది 10,000 మంది కాదు, లక్షల మంది మీ యొద్దకు రాబోతా ఉన్నారు.
you have the power of the word of God. దేవుని వాక్యం యొక్క శక్తి మీరు కలిగి Another ఉంటారు. side, you will have the power of the deed of God. అదే సమయాన దేవుని అద్భుత క్రియలు జరిగించేటువంటి శక్తిని కూడా మీరు కలిగి ఉంటారు. Jesus came out of the wilderness. మోషే అరణ్యంలో Jesus. యేసు అరణ్యంలో నుండి బయటకు వచ్చాడు. Jesus came out of the wilderness. యేసయ్య అరణ్యంలో నుండి బయటకు వచ్చాడు. How the power of God really released through Jesus. యేసులో నుండి దేవుని ప్రభావము ఎలా విడుదలైంది? Oh, Dr. Luke says, డాక్టర్ గారు వైద్యుడైన లూకా అంటున్నాడు, Luke chapter 4 verse 36. లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనం, There was power in the words of Jesus. యేసయ్య మాటలో శక్తి ఉండింది. There was power in the words of Jesus. యేసు మాటలో శక్తి ఉండింది. In the name of Jesus. యేసు నామములో When you say there will be power. మీరు కూడా పలికినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు శక్తి ఉంటుంది. Oh, one day the Bible says, ఒకానొక దినాన బైబిల్ చెప్తోంది, 10 lepers came to Jesus. యేసయ్య వద్దకు ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. Jesus said one word. యేసయ్య ఒక్క మాట పలికాడు. Jesus said one word. యేసు ఒక్క మాట పలికాడు. And 10 lepers instantly they received their healing. వెంటనే 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. In the name of Jesus. యేసు నామములో When you say one word, మీరు కూడా ఒక మాట పలికినప్పుడు let there be mass healing and mass deliverance. సామూహిక స్వస్థత, సామూహిక విడుదల కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. There is a healing, there is healing power into our words. ఈ మాటలలో స్వస్థతను చేకూర్చడానికి శక్తి ఉన్నది. There is a deliverance fire into our words. మీ మాటలలో విడుదలను చేకూర్చే అగ్ని ఉన్నది. Oh, the Bible says బైబిల్ చెప్తోంది, there was power in the words of Jesus. యేసయ్య మాటలో శక్తి ఉండింది. Luke chapter 7 verse 7 says, లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, a centurion came to Jesus. ఒక శతాధిపతి యేసు యొద్దకు వచ్చాడు. This is happening in Galilee. గలిలయ ప్రాంతంలో జరుగుతోంది. And the centurion came from Capernaum. ఈ శతాధిపతి కపెర్నహూము నుండి వచ్చాడు. 20 kilometers he traveled and came to Jesus. 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు యేసు యొద్దకు. And the centurion said, ఆ శతాధిపతి అన్నాడు, I have 100 people under my authority. నా అధికారములో 100 మంది ఉన్నారండి. 99 of them they are doing extremely wonderful. 99 మంది చాలా బాగున్నారు. But one person he is in the sick bed. కానీ ఒక్క వ్యక్తి మాత్రము అనారోగ్య పడకలో I ఉన్నాడు. am also having the authority. నాకు కూడా అధికారం ఉంది. If I say one word, నేను ఒక్క మాట పలికితే they are obeying. వాళ్ళందరూ నా మాట వింటారు. If I say come, they are coming. రమ్మంటే వారు వస్తారు. Do this, they are doing that. ఫలానా చేయమంటే వారు చేస్తారు. Go, they are going. వెళ్ళమంటే వెళ్ళిపోతారు. One word, ఒక్క మాట, coming, doing, going. ఒక్క మాట పలికితే వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. వస్తారు, చేస్తారు, వెళతారు. వెళ్తారు, వస్తారు, చేస్తారు, వెళ్తారు, వస్తారు, చేస్తారు, వేస్తారు. One day I will preach in Telugu. ఏదో ఒక రోజు నేను తెలుగులో వాక్యం చెప్తాను. Yes, one word. ఒక్క మాట. Oh, they are obeying. వారు విధేయత చూపుతున్నారు. When I say one word, నేను ఒక్క మాట పలికితే they are obeying. వారందరూ లోబడతారు. But even if I say many words, the sickness won't obey. కానీ నేను ఎన్ని మాటలు పలికినా ఆ అనారోగ్యం మాత్రం నాకు లోబడదని చెప్తున్నాడు. When I say the sick person, he may obey. నేను చెబితే ఆ రోగి నాకు లోబడతాడేమో గాని, But the rogam, that sickness won't obey when I say. నేను మాట్లాడితే రోగి లోబడతాడేమో గాని రోగము నాకు లోబడదయ్యా అని చెప్తున్నాడు. But Jesus, కానీ యేసు, I don't have the authority over the rogam. రోగము మీద నాకు ఎటువంటి అధికారము లేదు. But you have all authority over all rogam. అన్ని రోగాల మీద నీకు సమస్త అధికారం ఉంది యేసయ్యా. Jesus, యేసు, no need for a house visit. నీవు మా ఇంటిని దర్శించనక్కర్లేదు. You say one word. ఒక్క మాట పలుకు చాలు. You say one word. ఒక్క మాట పలుకు. No need to come to my home. మా ఇంటి దాకా రావడానికి వీలేదు, Because- అవసరం లేదు. Because you are not a స్థానిక పరమేశ్వర్. ఎందుకంటే నీవు స్థానిక దేవుడవు కాదు. You are not a local God. నీవు ప్రాంతీయ దేవుడవు కాదు. You are a universal God. నీవు ఈ లోకమంతటికి దేవుడవు. You stay here నీవిక్కడే ఉండు. and say one word, ఇక్కడ ఉండి ఒక మాట పలుకు. and 20 kilometers away there will be miracle. నీవు ఇక్కడుండి ఒక మాట పలికితే 20 కిలోమీటర్ల దూరంలో అద్భుతం జరుగుతుంది. You stay here, నీవు ఇక్కడ ఉండు, one word, ఒక్క మాట పలుకు. 20 kilometers away there will be miracle. 20 కిలోమీటర్ల దూరంలో అద్భుతం జరుగుతుంది. And Jesus said, యేసు అన్నాడు, "Arey, what a great faith is this." బా ఎంత గొప్ప విశ్వాసం ఇది. Jesus said one word. యేసయ్య ఒక్క మాట పలికాడు. Instantaneously there was miracle.
వెంటనే అక్కడ అద్భుతము జరిగింది. Your physics teacher told you, మీ ఫిజిక్స్ టీచర్ ఏం చెప్పిందంటే మీకు light is the most faster particle on this planet Earth. ఈ భూగోళం మీద అతి వేగముగా పయనించేది వెలుగు. That is not correct. కానీ అది కరెక్ట్ కాదండి, That is tappu. అది తప్పు, That is wrong. అది తప్పు, That is tappu. అది తప్పదే. Yes, one day I will preach in Telugu. ఏదో ఒక రోజు నేను తెలుగులో వాక్యం చెప్తాను. Next time when I meet that physics teacher, I will tell her that is tappu. ఒకవేళ నేను నా ఫిజిక్స్ టీచర్ ని ఎప్పుడైనా కలిస్తే, టీచర్ మీరు మాకు చెప్పిన పాఠాలన్నీ తప్పని చెప్తాను నేను. Not the velagu is moving fast. వేగంగా పయనించేది వెలుగు కాదు, But the word of God moves faster than the light. వెలుగు కాంతి వేగము కంటే వేగముగా పయనించేది Yes. దేవుని వాక్యం. Word of God moves faster than light. కాంతి కన్నా వేగముగా పయనించేది దేవుని వాక్యం. In this generation, ఈ తరములో faster than the light, the word is going to release through your mouth. మీ నోటి ద్వారా కాంతి వేగము కంటే వేగముగా దేవుని వాక్యము విడుదల కాబోతా ఉన్నది. Somebody shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Touch somebody and say, I'm going to overtake the light. మీ పక్కవారిని ముట్టి చెప్పండి, నేను కాంతిని అధిగమించబోతున్నానని చెప్పండి. Yes, I'm going to overtake the నేను light. కాంతి వేగాన్ని అధిగమించబోతున్నాను. I'm going to overtake the light. నేను కాంతి వేగాన్ని అధిగమించబోతున్నాను. In the body I am limited. నా శరీరములో నేను పరిమితి చెందినవాడు, But in the spirit I am unlimited. నా ఆత్మలో నాకు పరిమితి లేదు. In the name of Jesus. యేసు నామములో. Yes, my brothers and sisters. అవును నా ప్రియ సోదర సోదరులారా, When Jesus said one word, యేసయ్య ఒక్క మాట పలికితే 20 kilometers far away there was a miracle. 20 కిలోమీటర్ల దూరాన ఒక అద్భుతం జరిగింది. There was power in the words of Jesus. యేసయ్య మాటలో శక్తి ఉండింది. Again the scripture says, మరలా లేఖనాలు one day చెప్తున్నాయి, Jesus came to a fig tree. ఒకనొక దినాన యేసయ్య ఒక అంజూరపు వృక్షం యొద్దకు వచ్చాడు. It has a plenty of greenery and so many yellow leaves. ఆ వృక్షము చాలా పచ్చగా మంచి ఆకులు ఉన్నాయి, But there is no fruit. కానీ దాంట్లో ఫలము లేదు. Listen carefully, Jesus is seeking your fruit. వినండి చాలా జాగ్రత్తగా, యేసయ్య మీలో ఫలమును కోరుతున్నాడు. He is not preferring your gift. మీ యొక్క వరమును కాదైనా ఆశిస్తున్నది. Jesus is not impressed in the Facebook likes. ఫేస్బుక్ లో మీకు వచ్చే లైక్లను బట్టి ఆయన అతిశయించడు. But Jesus is interested of your fruit. మీ జీవితంలో ఫలించే ఫలములో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. But there is no fruit in the tree. ఈ వృక్షములో ఫలము లేదు. Jesus cursed that tree. Jesus said something against that tree and left that place. యేసయ్య ఆ వృక్షాన్ని శపించేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. Even though Jesus left that place, యేసయ్య ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయినా the word Jesus spoke, it never leave from the tree. యేసయ్య పలికిన మాట ఉంది చూడండి, అది ఆ వృక్షాన్ని వదలలేదు. Tonight I will leave this place. ఈ రాత్రి నేను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతాను. But this prophecy cannot leave from you. కానీ ఈ ప్రవచనాలు మిమ్మల్ని వీడి పోలేవు. This prophecy is going to remain in your life and family and going to bring forth the fruit. ఈ ప్రవచనాలన్నీ కూడా మీలో, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో నిలిచి ఉండి ఈ ప్రవచనము ఫలం ఇవ్వబోతా ఉన్నది. When Jesus said, even though Jesus said and left from that place, యేసయ్య పలికి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయినా కూడా the fig tree, it has dried out. ఆ అంజూరపు వృక్షము ఎండిపోయింది. Oh my dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, the Jews, the people did not listen to Jesus. యూదులు యేసయ్య మాటలు వినలేదు. The Jews did not obey Jesus. యూదులు యేసయ్యకు లోబడలేదు. But the tree obeyed Jesus. కానీ వృక్షము యేసుకు లోబడింది. Yes, the tree dried out. ఆ చెట్టు ఎండిపోయింది. There was power in the words of Jesus. యేసయ్య మాటలో శక్తి ఉండింది. Not only over the land, he had the power in his word. ఆయన మాటలలో శక్తి ఉన్నది కేవలము భూమిపైన నేల మీద మాత్రమే కాదండి. Mark chapter 4 verse 34 says, మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చెప్తోంది, the disciple, he was traveling on the boat. ఒకనొక దినాన ఆయన ఒక దోణిలో తన శిష్యులతో ప్రయాణమై వెళ్తున్నాడు. And Jesus was sleeping. యేసయ్య నిద్రపోతున్నాడు. Wild waves and wind rose against and dashed against that boat. ఆ సమయాన అలలు లేచి గాలి వీచి ఆ దోణిను కొడతా ఉన్నాయి. But the Lion of tribe of Judah, కానీ యూదా గోత్రపు సింహం, Lion of tribe of Judah, యూదా గోత్రపు సింహం he rebuked the wind. గాలిని గద్దించాడు. And he said, he made the sea calm. ఆయన సముద్రమును నిమ్మలపరిచాడు. In the name of Jesus. యేసు నామములో When the wind and waves are racing against you, మీకు విరోధముగా గాలి అలలు లేచినప్పుడు,
Don't say that I have a పోరాటం. నాకు పోరాటం ఉందని పోరాటం గురించి మాట్లాడకండి. But raise your voice and rebuke it in Jesus' name. అని మీరు చేయాల్సింది ఏంటి? మీ స్వరాలెత్తి ఆ పోరాటాన్ని మీరు గద్దించాలి యేసు నామములో. And you will have the breakthrough in Jesus' name. నిశ్చయంగా మీరు విడుదలను పొందుకుంటారు. Oh, you have to rebuke some పోరాటం this morning time. ఈ ఉదయకాలము మీరందరూ కూడా జీవితాలలోని కొన్ని పోరాటములను మీరు గద్దించాలి. Somebody say amen. ఆమేన్ చెప్దామా? The Bible says, బైబిల్ చెప్తోంది, when Jesus said one word, యేసయ్య ఒక్క మాట పలికిగా there was a calmness happen throughout the sea. ఆ సముద్రం అంతా నిమ్మలమైపోయింది. Oh, touch your neighbor and say, there is power in the words of Jesus. పకారుని ముట్టి చెప్పండి, యేసు మాటలో శక్తి ఉందని చెప్పండి. There is power in the words of Jesus. యేసయ్య మాటలో శక్తి ఉన్నది. Next shore, when Jesus arrived, అద్దరినకు యేసయ్య వెళ్ళినప్పుడు, when Jesus arrived in the next shore, యేసయ్య అద్దరినకు వెళ్ళినప్పుడు, not the panchayat president came with receive Jesus with a flower. యేసయ్యను స్వాగతించడానికి పుష్పగుత్తాలు తీసుకొని పంచాయత్ ప్రెసిడెంట్ రాలేదండి. But the Bible says, బైబిల్ చెప్తోంది, a demonized person is coming with a screaming and crying. దురాత్మలు పట్టిన ఒక వ్యక్తి కేకలు పెడుతూ వచ్చాడు యేసయ్య వద్దకు. And Jesus asked, what's your name? యేసయ్య అడిగాడు, నీ పేరేంటి అని. Oh, and he said, my name is Legion. తను అన్నాడు, నా పేరు సేన అన్నాడు. Legion means 6,000. సేన అంటే 6,000 గుంపు. In that one person there were 6,000 demons. ఆ ఒక్క వ్యక్తిలో 6,000 దురాత్మలు ఉన్నాయి. Oh, in that one person there are 6,000 demons. ఆ ఒక్క వ్యక్తిలో 6,000 దురాత్మలు ఉన్నాయి. But when Jesus said one word, కానీ యేసయ్య ఎప్పుడైతే ఒక్క మాట పలికాడో, not step by step the demons came out. క్రమక్రమముగా వంతుల వారిగా దురాత్మలు బయటికి రాలేదండి. Some pastors, some people will say kramam there will be deliverance. కొంతమంది పాస్టర్లు, కొంతమంది జనాలు ఏమంటారంటే క్రమక్రమంగా మీకు విడుదల కలుగుతుంది లేండి అంటారు. This is not a LIC kramam we can pay the money. ఇది విడుదల వారిగా కట్టుకోవడానికి LIC బీమా కాదు ఇది. This is not a LIC anointing, this is instant anointing in Jesus name. ఇది LIC బీమా లాంటి అభిషేకము కాదు, ఇది తక్షణమే నెరవేరే అభిషేకం యేసు నామములో. Give a high five to your neighbor, say instant deliverance. మీ పక్క వారికి హై ఫైవ్ ఇచ్చి చెప్పండి, తక్షణ విడుదల అని చెప్పండి. తక్షణ విడుదల, తక్షణ విడుదల. జీసస్ విడుదల, తక్షణ విడుదల. యేసు కలిగించు విడుదల, తక్షణ విడుదల. Jesus never say go back and come in the next service. మీరు ఇప్పుడు వెళ్ళేసి మరుసటి ఆరాధనకు రండి అని చెప్పలేదు యేసయ్య. Oh, Jesus never interview the devil. యేసు ప్రభు ఎప్పుడు కూడా దయ్యాలకు ఇంటర్వ్యూలు కూడా చేయలేదు. Oh, how many of you? మీలో ఎంతమంది ఉన్నారు? How will you go back? నువ్వు ఎలా వెళ్ళిపోతావు? Do you have a return ticket? వెళ్ళడానికి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నావా? Pulling down the coconut, are you going to going? Pulling down the coconut. నీవు వెళ్తూ కొబ్బరి బొండాలను పలగొడుతూ వెళ్తావా? What is the sign? నీవు వెళ్ళిపోతున్నావు అనడానికి గుర్తేంటి? How you will go back? నువ్వు ఎలా తిరిగి వెళ్ళిపోతావు? Let me tell you, don't interview the devil. నీకు మాట చెప్పనివ్వండి, దురాత్మలతో ఇంటర్వ్యూలు పెట్టుకోకండి. Don't interview the devil, cast it out in Jesus name. దురాత్మలతో ఇంటర్వ్యూలు పెట్టుకోవద్దు, వాటిని తరిమేయాలంతే. One word, ఒక్క మాట, 6,000 demons came out. 6,000 దయ్యాలు బయటికి వచ్చేసాయి. In the name of Jesus. యేసు నామములో. That anointing is coming on you today. ఆ అభిషేకం ఈ రోజు మీ మీదకి వస్తుంది. That anointing is coming on you today. ఆ అభిషేకం ఈ రోజు మీ మీదకి వస్తుంది. Because of you, some witch doctors, they are going to lose their job in your ప్రాంతీయ. మిమ్మును బట్టి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి కొంతమంది చేతబడి చేసేవారు, కొంతమంది మాంత్రికులు వారి ఉద్యోగాన్ని కోల్పోబోతా ఉన్నారు యేసు నామములో. Oh, no suspension for that witch doctor. ఆ మాంత్రికులకు సస్పెన్షన్ కాదు. But today in the name of Jesus, let us dismiss him in Jesus name. ఈ రోజు యేసు నామములో ఆ మాంత్రికులకు అందరికీ ఉద్యోగం ఊడిపోతది అంతే. Come on, give a mighty clap. యేసుకు గంభీరంగా చప్పట్లు కొడదాం. In the name of Jesus. యేసు నామములో. And in Jesus name. యేసు నామములో. That same witch doctor, they are going to be your associate pastor very soon in Jesus name. ఏ మాంత్రికులైతే ఉద్యోగం ఊడిపోయారో ఆ మాంత్రికులే, ఆ చేతబడి చేసేవారే మీ సంఘానికి పెద్దలుగా మారబోతా ఉన్నారు త్వరగా యేసు నామములో. And he is going to be your deacon in the nearest future. రానున్నటువంటి దగ్గర భవిష్యత్తులో ఆ మాంత్రికుడే మీ సంఘ పెద్దగా మారబోతున్నాడు. After this conference, when you go back, ఈ సదస్సు తర్వాత మీరు తిరిగి వెళ్ళినప్పుడు,
after you this conference, when you go back, ఈ సదస్సు ముగించుకొని మీరు తిరిగి వెళ్ళగా let the demons and the durbhudam go and tell that witch doctor and say, ఆ దయ్యాలు దురాత్మలన్నీ కూడా ఈ మాంత్రికుని యొద్దకు వెళ్ళి ఈ మాట చెప్పాలి. yo, fire is coming, fire is coming, అయ్యో అగ్ని వస్తోంది, అగ్ని వస్తోందని చెప్పాలి. fire is coming, fire is coming, అగ్ని వస్తోంది. I cannot stay here, నేను ఇక్కడ ఉండలేను, I cannot stay here, నేను ఇక్కడ తాలుకోలేను, let me stay over Indian Ocean, నేను ఇండియన్ ఓషన్ మీద ఉంటాను. let the demons stay over oceans, let the Holy Spirit stay over India in Jesus name. దురాత్మలన్నీ కూడా మహాసముద్రముల మీద, పరిశుద్ధాత్ముడు మన భారతదేశం మీద నిలిచి ఉండును గాక. In Jesus name. యేసు నామములో Touch of fire. 7 people and say, I am going to cast out demons. 7 ముట్టి చెప్పండి, నేను దయ్యములను వెళ్ళగొడతానని చెప్పండి. I am going to cast out demons. నేను దయ్యములను వెళ్ళగొడతానని చెప్పండి. I am going to cast out demons. నేను దయ్యములను వెళ్ళగొడతాను. Yes. I am going to cast out demons. నేను దయ్యములను వెళ్ళగొడతాను. With the guarantee I am going to tell you. నిశ్చయితతో మీకు మాట చెప్తున్నాను. Your voice is going to bring the fire from heaven. మీ స్వరము, మీ ధ్వని ఆకాశం నుండి అగ్నిని రాజేయబోతా ఉంది. When you are preaching, demons are going to come out. మీరు ప్రసంగిస్తుండగా, మీరు వాక్యము చెబుతుండగా దయ్యాలు బయటికి రాబోతున్నాయి. When you are singing, demons are going to come out. మీరు పాటలు పాడుతుండగా దయ్యాలు బయటికి రాబోతున్నాయి. Your songs are going to become the songs of deliverance in Jesus name. ఈ పాటలు విడుదలను కలిగించే పాటలుగా మారబోతా ఉన్నాయి యేసు నామములో. Come on, lift your voices, raise your hands and talk in tongues in Jesus name. చేతులెత్తి స్వరాలెత్తి అన్య భాషలో మాట్లాడండి అందరూ కూడా. Everyone, ప్రతి ఒక్కరు, everyone, ప్రతి ఒక్కరు గట్టిగా గట్టిగా fire, అగ్ని fire, అగ్ని. open your mouth and talk in tongues. నోళ్ళు తెరిచి బిగ్గరగా భాషలో మాట్లాడండి. Some churches are going to be the church of deliverance. కొన్ని సంఘాలు విడుదలను కలిగించే సంఘాలుగా మారబోతున్నాయి. Some churches are going to be a deliverance churches. కొన్ని సంఘాలు విడుదలను కలిగించే సంఘాలుగా మారబోతున్నాయి. Some churches are going to be so famous for deliverance in Jesus name. సంఘాలు వాళ్ళలో కలిగేటువంటి ఆ విడుదలను బట్టి ఎంతగానో ప్రసిద్ధి చెందబోతా ఉన్నాయి. There was power in the words of Jesus. యేసు మాటలలో శక్తి ఉండింది. Again the Bible says, మరలా బైబిల్ చెప్తోంది. Luke chapter 4 verse 39. లూకా సువార్త 4వ అధ్యాయం Not only 39వ the వచనం. word of Jesus had the power, యేసయ్య మాటలో మాత్రమే కాదు శక్తి but ఉండింది. even the look of Jesus had the power. యేసయ్య చూపులో కూడా శక్తి ఉండింది. Even Jesus' look had the power. యేసయ్య చూపులో శక్తి ఉండింది. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తోంది. when Peter's mother-in-law was in the fever, పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతుండగా Jesus stood over her and looked and rebuked the fever. యేసయ్య తన ఎదురుకు వచ్చి చూసి ఆ జ్వరాన్ని గద్దించాడు. That says in some translation says he looked and rebuked the fever. కొన్ని తర్జుమాలలో యేసయ్య చూసి ఆయన చూపుతో జ్వరాన్ని గద్దించినట్లుగా రాయబడింది. Look at your neighbor and say, when I look there is power. ఈ పక్కవారిని చూసి నేను చూసినప్పుడు శక్తి ప్రవహిస్తుందని చెప్పండి. Yes, when I look there will be power. నా చూపులో శక్తి ఉందని చెప్పండి మీ పక్కవారిని చూసి. In Jesus name. యేసు నామములో. Because eyes are the doors of the inner man. ఎందుకంటే మన ఆంతర్య పురుషుని యొక్క ద్వారము మన కన్నులు. Yes, eyes are the doors of the inner man. ఆంతర్య పురుషునికి యొక్క ద్వారములు మన కన్నులు. That's why the demonized people, they scared to look at your eyes. అందుకనే దురాత్మలు పట్టిన వారు మీ కళ్ళల్లో సూటిగా చూడడానికి భయపడతారు. When some people are not looking at your eyes, they have some fundamental problem. ఎవరైనా కూడా మీ కళ్ళల్లో సూటిగా చూడకపోతే వారిలో ఏదో పొరపాటు ఉన్నట్టే. Oh my dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, let us keep our eyes clear and pure in Jesus name. మన చూపును కూడా చాలా తేటగా చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. Oh, when you open your eyes, మీ కళ్ళు తెరిచినప్పుడు the lion of tribe of Judah is looking into the demons. యూదా గోత్రపు సింహము మీ కళ్ళలో నుండి దురాత్మలో నుండి చూస్తా ఉన్నాడు. Yes,
yes, in Jesus' name. యేసు నామములో Oh, when you are looking, there will be power. మీరు చూసినప్పుడు శక్తి కలుగుతుంది. Again, the scripture says, మరలా లేఖనాలు చెప్తున్నాయి. Luke chapter 4, verse 40. లూకా సువార్త 4:40 When Jesus touched, there was power. యేసయ్య ముట్టినప్పుడు కూడా శక్తి ఉండింది. Jesus touched, there was power. యేసయ్య ముట్టినప్పుడు శక్తి ఉండింది. How the healing anointing is going to be released through you? మీ ద్వారా ఈ స్వస్థతను చేకూర్చే అభిషేకము ఎలా విడుదలవుతుంది? Through your saying. మీ మాటల ద్వారా విడుదలవుతుంది. Oh, while you are looking. మీరు చూస్తున్నప్పుడు విడుదలవుతుంది. And the Bible says again, when you are touching. బైబిల్ చెప్తోంది మీరు తాకినప్పుడు కూడా ఆ స్వస్థత ప్రభావం There is విడుదలవుతుంది. going to be healing and miracles are going to take place over the lives of the people. జనుల ప్రజల యొక్క జీవితాలలో అద్భుతాలు స్వస్థతలు చేకూర్చబడబోతా ఉన్నాయి. The Bible says, బైబిల్ చెప్తోంది Luke chapter 4, verse 40. లూకా సువార్త 4:40 All kinds of sick people came to Jesus. అన్ని విధముల రోగగ్రస్తులందరూ యేసు యొద్దకు వచ్చారు. He moved with the compassion. ఆయన కనికరము చేత He కదల్చబడ్డాడు. laid his hands on people. ఆయన తన చేతులను వారి మీద ఉంచాడు. And miraculously people received their healing. అప్పుడు అద్భుత రీతిగా జనులందరూ వారి యొక్క స్వస్థతను పొందుకున్నారు. Okay, your hands are the hands of Jesus. మీ చేతులు కూడా యేసయ్య హస్తములే. Let me see your hands. మీ చేతులు చూపించండి నాకు అందరూ. Let me see your both hands. మీ రెండు చేతులు ఎత్తి చూపించండి నాకు. Let me see your both hands. మీ రెండు చేతులు ఎత్తి చూపించండి. God has blessed you with the beautiful hands. దేవుడు మీకు చాలా అందమైనటువంటి చేతులతో దీవించాడు. These are the hands not using for only for eating. ఈ అందమైన చేతులు కేవలం భోజనం చేయడానికి మాత్రమే కాదు మనం వాడాల్సింది. Hey, Pastor Praveen, look at these hands. ప్రవీణ్ గారి చేతులను చూడండి ఒకసారి. These are the healing hands. ఇవి స్వస్థతను చేకూర్చే హస్తములు. These are the healing hands. స్వస్థత కలిగించే చేతులు ఇవి. Oh, through these hands, God wants to heal lakhs of people. ఈ చేతుల ద్వారా దేవుడు లక్షల కొలది జనులకు ప్రజానికానికి స్వస్థత కలిగించాలని కోరుతున్నాడు. And God wants to wipe away the tears of widows and orphans through your hands. ఈ చేతులను మీ చేతులను వాడుకునే దేవుడు విధవరాండ్ల యొక్క అనాథల యొక్క కన్నీటిని తుడవాలని కోరుతా ఉన్నాడు. Yes. Oh, so many widows and orphans are going to be comforted through these hands. ఈ చేతుల ద్వారానే అనేకమైనటువంటి విధవరాండ్లు అనాథలు ఆదరణ పొందబోతా ఉన్నారు. Oh, in Jesus' name. యేసు నామములో. Some of you are going to start the feeding program, free food program. మీలో కొంతమంది ఉచితమైనటువంటి భోజనపు కార్యక్రమాన్ని మీరు ప్రారంభించబోతా ఉన్నారు. Oh, there won't be hunger in your city. మీ పట్టణంలో మీ ప్రాంతంలో ఆకలి అనేది ఉండదు. Oh, there is won't be hunger in your city. మీ పట్టణంలో ఆకలి ఉండదు. There is no hunger. Your city is going to be hungerless city. ఈ పట్టణము ఆకలి రహితమైనటువంటి పట్టణముగా ఉండబోతా ఉన్నదే. Come on, somebody say amen. ఆమేన్ చెప్తామా గట్టిగా. Church is going to rise up like a giant and going to feed the society. సంఘము ఒక ఘనునిగా లేచి ఒక యుద్ధ శూరునిగా లేచి నిలబడి సమాజాన్ని పోషించబోతా ఉన్నది. Church is going to rise up and going to feed the society. సంఘము లేచి సమాజానికి ఆహారము పంచిపెట్టబోతా ఉన్నది. Let me prophesy over you. మీ మీద ప్రవచించనివ్వండి. What the political party cannot accomplish, church is going to accomplish in Jesus' name. రాజకీయ పార్టీలు దేనినైతే సాధించలేకపోయావో అది సంఘము సాధించబోతా ఉన్నది. Somebody say amen. ఆమేన్ చెప్తామా. Your hands are the healing hands. ఈ చేతులు స్వస్థతను కలిగించే చేతులు. Jesus said there was a power. ఆయన పలికినప్పుడు శక్తి ఉండింది. When Jesus looked there was power. యేసే చూసినప్పుడు శక్తి ఉండింది. When Jesus touched there was power. యేసే తాకినప్పుడు శక్తి ఉండింది. Dr. Luke says again. వైద్యుడైన లూకా అంటున్నాడు. Oh, Luke chapter 6 verse 19. లూకా సువార్త 6:19 When వచనం people చెప్తున్నాడు. came and touched Jesus there was power. వేరే వాళ్ళు వచ్చి యేసుని ముట్టుకున్నప్పుడు కూడా శక్తి విడుదలైంది. Yes, when people are going to come and suppose they are going to touch you, they are going to experience power. మీ వేరే వాళ్ళు వచ్చి మిమ్ములను తాకినప్పుడు కూడా వారు శక్తిని అనుభవించబోతా ఉన్నారు. Yes, when people are going to touch you, there is going to be power. ఎప్పుడైతే ఇతరులు వచ్చి మిమ్ములను తాకుతారో వారు శక్తిని అనుభవించబోతా ఉన్నారు. Because you are not the rented house of the devil, but you are the temple of the living God. ఎందుకంటే మీరు ఆ అపవాది అద్దెకున్నటువంటి ఇల్లు కాదు, జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు మీరు. And
And today in the name of Jesus, ఈ రోజు యేసు నామములో I am commanding every sickness, let it come out of your body in Jesus' మీ name. శరీరాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యమునకు బయటికి రమ్మని ఈ రోజు నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను. Hey, every diabetic come out in Jesus' name. ప్రతి షుగర్ వ్యాధి బయటికి రా యేసు నామములో. Every heart problem come out in Jesus' name. ప్రతి గుండె పోటు బయటికి రా యేసు నామములో. Every heart blocks come out in Jesus' name. గుండెలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డులు బయటికి రా యేసు నామములో. Every hereditary family sickness come out in Jesus' name. ప్రతి విధమైన వంశ పారంపర్య రోగములు బయటికి రావాలి యేసు నామములో. Over that part, there are some. There is a kidney stone person. That kidney stone come out in Jesus' name. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ రాళ్ళు యేసు నామములో బయటికి వచ్చును గాక. In the name of Jesus. యేసు నామములో. Your body is the walking temple of the Lord. మీ శరీరము నడుచుచున్న దేవుని ఆలయమై ఉన్నది. In the name of Jesus. యేసు నామములో. That ambulance is not for you. ఆ అంబులెన్స్ మీది కాదు. That ICU is not for you. ఆ ఐసియు మీకు సంబంధించింది కాదు. Let me prophesy you. మీ మీద ప్రవచించనివ్వండి. You cannot lay down in your ICU. మీ ఐసియులలో మీరు ఉండడానికి వీల్లేదు. You are going to bedridden. మీరు ఎప్పుడు కూడా మంచము పట్టరు. But you are a war horse. మీరు యుద్ధ అశ్వమై ఉన్నారు. No, with the lay down you want to fly away to heaven. మీరు పడుకొని ఆ పడక మీద నిద్రిస్తూనే మీరు పరలోకానికి చేరరు గాని While you are running, you will take away to heaven. పరిగెత్తుతూనే పరలోకానికి చేర్చబడతారు. In the name of Jesus. యేసు నామములో. Healthy long life, healthy long life, healthy long life. ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు మీ అందరికీ కలుగును గాక. Come on, healthy long life in Jesus' name. ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు యేసు నామములో. Lift your hands and shout a hallelujah. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. The Bible says, బైబిల్ చెప్తోంది, people touch Jesus, there was power. ఎప్పుడైతే ప్రజలు వచ్చి యేసును తాకారు అప్పుడు శక్తి విడుదలైంది. Oh, again the scripture declares. మరలా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. Mark chapter 6 verse 56. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. People came and touched the hem of the garment of Jesus. ప్రజలు వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టారు. When people touched the garment of Jesus, there was power. యేసు ప్రభు వస్త్రములను ముట్టినప్పుడు కూడా శక్తి విడుదలైంది. Oh, hold your cloth and say, cloth, you have power. మీరు మీ వస్త్రాలను పట్టుకోండి, ఇలా అందరూ చెప్పండి, వస్త్రమా నీలో శక్తి ఉందని చెప్పండి. వస్త్రమా you have power. వస్త్రమా నీలో శక్తి ఉన్నది. Some people don't have any vastram, that's why they are not holding their vastra. బహుశా కొంతమంది వస్త్రాలు ఏం ధరించుకొని వచ్చినట్లేరు, అందుకే వారి వస్త్రాలను చేత పట్టుకోవట్లేదు. Come on, hold your vastram and say, cloth, you have power. అందరూ కూడా మీ బట్టలు చేత పట్టుకొని చెప్పండి, వస్త్రమా నీలో శక్తి ఉన్నది. And this vastram will say, అప్పుడు ఈ వస్త్రం ఏమంటుందో తెలుసా? I'm so glad I'm not covering mandri or tantri. ఈ వస్త్రం ఏమంటుందో తెలుసా? అబ్బా, నేను ఒక మంత్రినో ఒక తంత్రినో కప్పట్లేదు, దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అబ్బా, I am covering the temple of the Almighty God. సర్వశక్తుడైన దేవుని ఆలయమును నేను కప్పుతా ఉన్నాను, దాన్ని బట్టి సంతోషిస్తానని చెప్తుంది మీ బట్టలు. And this vastram is so happy of you. మిమ్మును బట్టి, మిమ్మల్ని కప్పిన దానిని బట్టి ఈ వస్త్రము చాలా ఆనందిస్తా ఉన్నది. Because when the blood issue woman came and touched the hem of the garment of Jesus. ఎందుకంటే ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టగా, yes, she received the healing. తను స్వస్థతను పొందుకున్నది. In the name of Jesus. యేసు నామములో. Even your cloth had the power. మీ బట్టలలో, మీ వస్త్రాలలో కూడా శక్తి ఉన్నది. Can I say something deeper? ఇంకొంచెం లోతైన మాట చెప్పొచ్చా మీకు? Can I say something deeper? ఏదైనా లోతైన మాట మీతో పంచుకోవచ్చా? Suppose when somebody stolen your watch and take your watch and hold your watch, that watch had the power to heal that person. ఒకవేళ ఎవరైనా కూడా మీ చేతి గడియారాన్ని తీసుకొని వారు పెట్టుకున్నారు అనుకోండి, ఆ గడియారంలో కూడా శక్తి ఉంటది. Suppose you slept in a bed. ఒకవేళ ఉదాహరణకు మీరు ఒక మంచంలో పడుకున్నారు అనుకోండి. Yesterday a sick person came and sleeping in that bed, that blood will have the power to heal those people. మీరు పడుకున్నటువంటి అదే పడుకలో ఎవరైనా కూడా రోగి వచ్చి పడుకున్నారు అనుకోండి, వెంటనే వారికి స్వస్థత కలుగుతది. Hey, even your car and your bike had the healing power. మీ బైక్ కి, మీ కార్లకు కూడా స్వస్థత ప్రభావం ఉంటుంది. I have seen that.
నేను చూశాను అది. When I was a small baby, a small boy, నేను ఒక చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు, almost 7 years old, 7 అబ్బాయి, my mummy was a CSA person. మా తల్లిగారు సిఎస్ఐకి చెందిన వ్యక్తి. And she used to take me to all servants of God for prayer. ప్రార్థించబడడానికి దైవజనులందరి యొద్దకు తీసుకొని వెళ్ళేది మా అమ్మ. That's why I'm having a little boldness. అందుకనే నాకు కొంచెం బట్టతలు వచ్చింది. Because many servants of God lay their hands and prayed, I become little bold head. ఎందుకంటే చాలా మంది దైవజనులు వచ్చి చేతుల నుంచి ప్రార్థించారు కనుక నాకు కొంచెం బట్టతలు వచ్చింది. Because fire is falling and all the hairs has burned out. అగ్ని నా మీద రగిలి ఆ జుట్టంతా రాలిపోయింది. So when I was 7 years old, అయితే నేను 7 ఏళ్ల వయసు there కలిగినప్పుడు was some big meeting was going on, healing crusade was going ఓ on, పెద్ద స్వస్థత మహాసభ నిర్వహింపబడ్డది. which is called a miracle life crusade. అద్భుత జీవిత సభలు అని దానికి పేరు. I'm a servant of God, his name is Drummond Thom. డ్రమన్ థోమ్ అని ఒక దైవజనుడు వచ్చాడు. He's from United States. ఆయన అమెరికా దేశస్థుడు. Amazing miracles happened in the city of Trivandrum. ట్రివాండ్రం పట్టణంలో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగాయి. And there was a crippled man in the market. ఆ వీధిలో ఒక కుంటి వ్యక్తి ఉన్నాడు. Oh, Shiva, he is sitting on a platform, small platform. ఒక చిన్న ప్లాట్ఫామ్ మీద That platform కూర్చున్నాడు. is a moving platform. అది కదులుతా ఉంటది. ఆ బండి మీద కూర్చున్నాడు. Oh, with the two hands, he will swim like that. He will move from place to place, and he will ask 5 paisa, 10 paisa. ఆయన అడుక్కోవడానికి అక్కడిక్కడ వెళ్ళడానికి ఏం చేస్తాడు, ఆ చిన్న బండి చక్రాల బండి మీద కూర్చొని చేతులతో అలా కదులుతూ 5 పైసలు ఇవ్వు, 10 పైసలు ఇవ్వు అని అడుక్కుంటాడు. Those days 5 paisa, 10 paisa had the valuable. ఆ దినాలలో 5 పైసలకు 10 పైసలకు విలువ ఉండింది But లేదు. even now 50 paisa is not valuable for a bhikkhari. ఇప్పటి కాలంలో 50 పైసలు ఇచ్చినా ఒక అడుక్కునే వానికి అది విలువైనదిగా కనిపించదు. So I'm talking about mid 70s. నేను ఎప్పటి గురించి మాట్లాడుతున్నాను, 1970 మధ్య 70 సంవత్సరాలు అప్పుడు. దాని గురించి So what happened? ఏం జరిగింది, During that meeting time, ఆ కూడిక సభల సమయంలో, during that meeting days, ఆ సభలు జరుగుతున్నటువంటి దినాలలో when he was asking the money for somebody, from somebody, ఈ కుంటి వ్యక్తి ఒక అందరి దగ్గర నుండి అడుక్కుంటా ఉన్నాడు. oh, they said, అడుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, are you roaming around like this? ఎందుకు అక్కడిక్కడ తిరుగుతున్నావు నువ్వు ఇక్కడ? In the next door, there's a Maidanam, the healing crusade is going on. ఆ పక్క వీధిలో ఒక మైదానంలో స్వస్థత సభలు జరుగుతున్నాయి. And Jesus will heal you. యేసు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పారు. And he had a little interest to go over there. అయితే కొంచెం ఆసక్తి కలిగింది ఆయనలో అక్కడికి వెళ్ళాలని. With this platform, he's sitting on platform, he arrived at the entrance of that ground. మెల్లిమెల్లిగా చక్రాల బండిని చేతులతో తోసుకుంటూ ఆ మైదానం యొక్క ప్రవేశ ద్వారం దాకా వచ్చాడు. But the crowd was overflowing. కానీ మైదానం నిండా జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. Was not able to get into the Maidana. మైదానంలోనికి వెళ్ళలేకపోయాడు. But now, after the meeting, the preacher is coming out of the car. ఈ సభ ముగిసిపోయింది. ఆ ప్రసంగికుడు కారులో నుండి బయటికి వస్తున్నాడు. And by faith, he stretched with stretching his two hands and touched that car. అయితే ఈ కుంటి వ్యక్తి విశ్వాసముతో తన 2 చేతులను చాపి ఆ కార్ని ముట్టాడు. When he had touched that car, ఆ కార్ని ఆయన ముట్టిన వెంటనే the creative miracle came on his both feet. ఒక సృజనాత్మకమైన అద్భుతము తన కాళ్ళలో కలిగింది. The creative miracle, the creative power came and manifested through his legs. సృజనాత్మకమైనటువంటి స్వస్థత అద్భుతంలో జరిగించేటువంటి దేవుని శక్తి ఆయన 2 అవిటి కాళ్ళలో వచ్చింది. Within minutes he arose from that platform and started walking. కొన్ని నిమిషాలలోనే ఆ చక్రాల బండి మీద లేచి నిలబడి నడవడం ప్రారంభించాడు. Next evening, మరుసటి సాయంకాలం he came to the platform and he shared the testimony. ఆయన సభకు వచ్చి వేదిక మీదకి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. All the people knew me. వీళ్ళందరూ నాకు తెలుసు. Because I am asking for 5 paise, 10 paise. నేనెవరో వీరందరికీ తెలుసు, ఎందుకంటే వీరందరి యొద్ద నుండి 5 పైసలు 10 పైసలు అడుక్కునేవాడిని. I'm a familiar person to this town. ఈ యొక్క పట్టణానికి నేను చాలా పరిచయస్తుని. But Jesus performed a creative miracle for me. కానీ యేసు నా జీవితంలో ఒక సృజనాత్మకమైనటువంటి క్రియను జరిగించాడని చెప్పాడు. And he granted me brand new legs. ఆయన నాకు నవనూతనమైనటువంటి 2 కాళ్ళని ఇచ్చాడని చెప్పాడు. In the name of Jesus. యేసు నామములో Such a creative miracle anointing is going to flow through you in Jesus name. యేసు నామములో అట్టి సృజనాత్మకమైనటువంటి అద్భుతములను జరిగించు అభిషేకం మీ ద్వారా ప్రవహించబోతా ఉన్నది. Lift your hands. చేతులెత్తండి అందరూ. Lift your hands. చేతులెత్తండి. In the name of Jesus. యేసు నామములో Let me prophesy over you. మీ మీద ప్రవచించనివ్వండి. Hands are going to come forth. చేతులు పెరగబోతా ఉన్నాయి.
feet are going to come forth. లేని కాళ్ళు బయటికి రాబోతా ఉన్నాయి. Eyes are going to be created. లేని కనుగుడ్డులు సృష్టించబడబోతా ఉన్నాయి. Organs are going to be created. లేని అవయవాలు సృష్టింపబడబోతా ఉన్నాయి. In the name of Jesus. యేసు నామములో Creative anointing is going to take place in Jesus' name. సృజనాత్మకమైన అభిషేకపు క్రియ కలగబోతా ఉంది యేసు నామములో. All the people, those who are believing, praise God. నమ్మిన వారందరూ దేవుని స్తుతించండి బిగ్గరగా. Come on, come on. నమ్మిన వారంతా బిగ్గరగా స్తుతిద్దాం ప్రభుని. Receive, పొందుకోండి, receive, పొందుకోనండి, receive. పొందుకోండి. Creative miracles. సృజనాత్మకమైన అద్భుతాలు, Supernatural creative miracle. అసాధారణమైన సృజనాత్మకమైన అద్భుతాలు. What the doctors cannot do, you are going to do, not through might nor by power, but by the Spirit of God. డాక్టర్లు చేయలేనిది మీరందరూ కూడా శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలన మీరు ఆ క్రియలు చేయబోతా ఉన్నారు. Let me prophesy to you. మీ మీద ప్రవచించనివ్వండి. The media which criticizing the healing ministry, they are going to confirm the healing creative miracles in Jesus' name. ఏ మీడియా వారైతే ఈ స్వస్థత పరిచర్యను విమర్శిస్తా ఉన్నారో అదే మీడియా వారు స్వస్థత కొరకు రావడానికి ప్రభు చేస్తాడు యేసు నామములో. And they are going to invite you. వారు మిమ్మల్ని ఆహ్వానించబోతున్నారు. And they are going to interview you. వారు మిమ్మల్ని ఆహ్వానించి Not with your money, ఈ డబ్బుతో కాదు, but that they themselves are going to say, వారే ఖర్చులు భరించి Jesus is a miracle working God. యేసు అద్భుతములను చేయు దేవుడని వారు చెప్పబోతున్నారు. And I prophesy in Jesus' name, యేసు నామములో ప్రవచిస్తున్నాను. secular media is going to turn out as a platform for the glorious gospel in Jesus' name. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమగల సువార్త యొక్క ప్రకటన కొరకు సెక్యులర్ మీడియా వారు తెరవబడబోతా ఉన్నారు. అదొక వేదికగా మారబోతా ఉంది. Secular media open up in Jesus' name. సెక్యులర్ మీడియా యేసు సువార్తకై తెరవబడును గాక. Lift your hands and claim that newspaper, claim that TV channel in Jesus' name. చేతులెత్తి ఆ వార్తా పత్రికల పేర్లను, ఆ యొక్క న్యూస్ ఛానళ్ల పేర్లను మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ ఛానల్లో నా సువార్త ప్రకటింపబడాలని. Open your mouth and say, open up in Jesus' name. నోర్లు తెరిచి చెప్పండి, తెరవబడును గాక. ఈ టీవీ ఛానల్ తెరవబడును గాక. Speak out his name in Jesus' name. ఆ టీవీ ఛానల్ పేరు, ఆయన దైవజనుడి పేరు ప్రకటించండి. Come on. బిగ్గరగా, Come on. Shake hand with your 3 people and say, that is going to open for us. ముగ్గురికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఆ సెక్యులర్ టీవీ మన కొరకు తెరవబడబోతుందని చెప్పండి. That is going to open for us. అది మన కొరకు తెరవబడబోతుందని చెప్పండి. That is going to open for us. మన కొరకు అది తెరవబడబోతుంది. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. The scenario of the media is going to change in Telangana and Andhra and in India in Jesus' name. యేసు నామములో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో, భారతదేశంలో ఉన్నటువంటి మీడియా యొక్క ముఖవర్చస్సు మారబోతా ఉన్నది. Unrefusal miracles are going to happen. ఎవరు నిరాకరించలేనటువంటి గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. Unrefusal miracles are going to happen. నిరాకరింపబడలేనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి. When Jesus said, యేసయ్య పలకగా there is going to be miracle. అద్భుతం ఉంటుంది. When Jesus looked, యేసయ్య చూసినప్పుడు there is miracle. అద్భుతము జరిగింది. When Jesus touched, యేసయ్య తాకగా there was miracle. అద్భుతాలు జరిగాయి. When people touched Jesus, ఇతరులు వచ్చి యేసయ్యను తాకినప్పుడు there was miracle. అద్భుతాలు జరిగాయి. When they touched the garment of Jesus, యేసయ్య వస్త్రపు చెంగును ముట్టినప్పుడు there is a miracle. అద్భుతాలు జరిగాయి. Take your seat. కూర్చోండి. Oh, the Bible says, John chapter 9 verse 6. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తోంది. Oh, John chapter 9 verse 4 to 6.
యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు A blind man came to Jesus. ఒక గుడ్డి వ్యక్తి యేసయ్య యొద్దకు వచ్చాడు. How Jesus healed that blind ఈ man? గుడ్డి వ్యక్తికి ఆ యేసయ్య ఎలా స్వస్థతనిచ్చాడు? Oh, each and every a blind man they received on their own style of miracle. యేసు యొద్దకు వచ్చినటువంటి ప్రతి గుడ్డివాడు వారి యొక్క స్వస్థతను ఒక వినూత్నమైనటువంటి రీతిలోనే పొందుకున్నారు. Let me tell you, your Sunday of service is going to be varied in the coming days. రానున్న దినాలలో మీ ఆదివారపు ఆరాధనలో విధానము మారబోతా ఉన్నది. Oh, it cannot be the carbon copy of one Sunday or of another. గతించిన ఆదివారము లేకపోతే జరిగిపోయినటువంటి ఆదివారాల వంటిగానే కార్బన్ కాపీగా ఉండడానికి వీల్లేదు. Exactly in the same manner Jesus was healing the blind man in kinds of varieties. అదే విధంగా యేసయ్య కూడా విభిన్నమైనటువంటి పద్ధతులలో విభిన్నమైనటువంటి రీతులలో యేసు ప్రభు గుడ్డి వారికి స్వస్థతనిచ్చాడు. In this particular portion, ఈ లేఖన భాగంలో Jesus spat on the ground యేసయ్య నేల మీద మట్టిలో ఉమ్ము వేశాడు. and anointed the blind man's eyes. ఉమ్ముతో బురద చేసి ఆ బురదతో ఆ గుడ్డి వ్యక్తి యొక్క కళ్ళను అభిషేకించాడు. He spat on the ground. నేల మీద ఉమ్మేసి He spat on the ground నేల మీద ఉమ్మేసి and anointed the blind man's eyes ఆ బురదతో గుడ్డివాని కళ్ళకు రాసి and asked him, go and wash your eyes in the pool of Shiloh. నీవు వెళ్ళి సిలోయము కోనేరులో నీ కళ్ళు కడుక్కో అని చెప్పాడు. He went and washed his eyes ఆయన వెళ్ళి తన కళ్ళను కడుక్కున్నాడు. and his eyes were opened. అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, even the spat of Jesus had the power of healing. యేసయ్య ఉమ్మిలో కూడా స్వస్థత ప్రభావం ఉండింది. Even the spat of Jesus had the power to open the eyes. యేసు ప్రభు ఉమ్మిలో కూడా గుడ్డి కళ్ళు తెరిచేటువంటి శక్తి కలిగినవే. Oh, but in Jesus' name, కానీ యేసు నామములో after spitting 5 or 10 or 50 people, the spat will dry out. ఒక 50 10 20 50 సార్లు ఒకవేళ ఎవరైనా ఉమ్మి వేశారు అనుకోండి, ఆ ఉమ్ము ఎండిపోతది. But Jesus said, కానీ యేసు అన్నాడు, because I'm going to my Father, నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను గనుక, because I'm going to my Father, నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను you గనుక will do the greater things. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. Open your mouth and shout everybody, greater things. అందరూ కూడా నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి, గొప్ప కార్యములు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. You will do the greater things. మీరు గొప్ప కార్యములను చేస్తారు. What do you mean by greater thing? What is the meaning of greater things? గొప్ప కార్యములు అంటే అర్థం ఏంటి? More in numbers and more in variety. విధానాలలో విభిన్నత్వము, సంఖ్యలో కూడా పెరుగుదల. More in numbers, more in variety. సంఖ్యలో ఆధిక్యత, విభిన్నత్వంలో కూడా ఆధిక్యతనే. And disciples believed. శిష్యులు దానిని నమ్మారు. Yes, we are going to do greater things. అవును, మేము గొప్ప కార్యములను చేయబోతున్నాం అన్నారు. Acts chapter 5 verse 15. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం. Through the shadow of Peter, there was healing took place in the street of Jerusalem. యెరూషలేము వీధులలో పేతురు యొక్క నీడ పడగా స్వస్థతలు జరిగాయి. Hey, through the shadow of Peter, there was miracles happen in the street of Jerusalem. యెరూషలేము వీధులలో పేతురు నీడ ద్వారా అద్భుతాలు జరిగాయి. There was no particular healing happened through the shadow of Jesus. యేసు ప్రభు యొక్క నీడ ద్వారా ఏ అద్భుతాలు జరిగినట్లుగా మనకు దాఖలాలు లేవు. It is the good news. What did not seen in the time of Jesus started seeing in the time of apostle. అయితే శుభవార్త ఏంటో తెలుసా? యేసు ప్రభు కాలంలో ఏదైతే జరగడమో మనం చూడలేదు, అది అపోస్తలుల కార్యంలో జరగడం మనం చూసాం. This is not a decrease in power. ఈ శక్తి తరిగిపోయేది కాదు, This is increase in power. ఇది పెరిగేటువంటి శక్తి అయి ఉన్నది. Hey, brother and brother, బ్రదర్ అండ్ సహోదరుడా, Baptist brother, బాప్టిస్ట్ సహోదరుడా, this is not a electricity. ఇది విద్యుత్తు కాదు, This is God's city. ఇది దేవుని యొక్క శక్తి. This is God's power. ఇది దేవుని శక్తి. This is not decrease in power. ఈ శక్తి తరిగేది కాదు. Through the shadow of Peter, పేతురు యొక్క నీడతో there was power. శక్తి విడుదలైంది. What about Paul? మరి పౌలు సంగతి ఏంటి? Oh, the Bible says, Acts chapter 19, బైబిల్ చెప్తోంది అపోస్తల కార్యము 19వ అధ్యాయం verse 11 and 12. 11 12 వచనాలు. Through the handkerchief and bronze of Apostle Paul, God performed an unusual miracle. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క చేతి రుమాలు పై వస్త్రముల ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి అద్భుతాలను జరిగించాడు. Oh, God performed unusual miracles
miracle through the aprons and handkerchief of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క చేతి రుమాలు ఆయన పైవస్త్రము ద్వారా అసాధారణమైనటువంటి అద్భుతాలను జరిగించాడు. Listen carefully, in which city that happened? జాగ్రత్తగా వినండి, ఈ అద్భుతాలు జరిగింది ఏ పట్టణములో? That happened in the city of Ephesus. ఎఫెసీ పట్టణములో జరిగింది. When Apostle Paul, the short man, అపోస్తలుడైన పౌలు కొంచెం పొట్టిగా ఉంటాడు ఆ వ్యక్తి, the bald-headed man, కొద్దిగా బట్టతలు ఉంటది ఆయనకి. church history says, సంఘ చరిత్ర చెప్తుంది he's ఏంటంటే a short man, అపోస్తలుడైన పౌలు ఒక పొట్టి వ్యక్తి, he's a bended man, కొంచెం నడుము వంగిపోయి he's ఉంటది, a bald-headed man. కొద్దిగా బట్టతలు కూడా ఉంటది ఆయనకి. When that small man step into the city of Ephesus, ఎప్పుడైతే ఈ పొట్టిగా నడుమొంగిపోయి బట్టతలు ఉన్నటువంటి ఈ చిన్న వ్యక్తి ఎఫెసీ పట్టణంలో అడుగు పెట్టాడో, there was a temple of Artemis in the city of Ephesus. ఆ ఎఫెసీ పట్టణంలో అర్తెమ యొక్క దేవాలయం ఉండింది. And because of the anointing of this man, ఈ దైవజనుని యొక్క అభిషేకమును బట్టి Artemis temple closed because the church office opened. అర్తెమ యొక్క దేవాలయం మూతపడింది, ఎందుకంటే సంఘపు కార్యాలయం అక్కడ తెరవబడింది గనుక. In the name of Jesus, యేసు నామములో, whether you like it or not, నీకు నచ్చినా నచ్చకపోయినా some of the demonic officers are going to be closed down permanently in Jesus name. శాశ్వత కాలమునకు కొన్ని దురాత్మల యొక్క కార్యాలయములు యేసు నామములో మూతపడబోతా ఉన్నాయి. Somebody say amen. ఆమేన్ చెప్దామా? When Jesus said, there was power. యేసయ్య పలికినప్పుడు శక్తి ఉండింది. Yes, when Jesus looked, there was power. యేసయ్య చూసినప్పుడు శక్తి ఉండింది. When Jesus touched, there was power. యేసయ్య తాకినప్పుడు ప్రభావం బయలుదేరింది. Fourthly, when people came and touched Jesus, there was power. నాలుగవదిగా ఇతరులు వచ్చి యేసయ్యను తాకినప్పుడు ప్రభావం విడుదలైంది. Even the cloth of Jesus had the power. యేసయ్య వస్త్రాలలో కూడా శక్తి ఉండింది. Even the spat of Jesus had the power. యేసయ్య ఉమ్మిలో కూడా స్వస్థత కలిగించిన శక్తి ఉండింది. Peter's shadow had the power. పేతురు యొక్క నీడలో శక్తి ఉండింది. Apostle Paul, aprons and handkerchief had the power. అపోస్తలుడైన పౌలు యొక్క చేతి రుమాలు గాని పై వస్త్రాలలో శక్తి ఉండింది. What did not happen in the time of Jesus is started happen the time of apostle. యేసు ప్రభు కాలంలో ఏదైతే జరగలేదో అపోస్తలుల కార్యంలో అది జరిగింది. Let me finish. ముగిస్తాను. Let me finish. ముగిస్తాను. This is what the Holy Spirit is telling you this morning. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు మీతో చెబుతున్న మాట ఇది. What are the things never happened in the time of Jesus is started performed and happened in the time of apostle. ప్రభువైన యేసు కాలంలో ఏవైతే జరగలేదో అవి అపోస్తలుల జీవితాల్లో వారి దినాలలో జరిగాయి. What did not happen in the time of DGS Dinakaran, in your time it is going to happen. బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారి కాలంలో ఏదైతే జరగలేదో మీ సేవలో మీ కాలంలో అవి జరగబోతా ఉన్నాయి. What did not happen in the time of Yesanna, you are going to carry you through in Jesus name. యేసన్న గారి జీవితంలో ఆయన సేవా జీవితంలో ఏవైతే జరగలేదో వాటిని మీ జీవితంలో మీ సేవలో మీరు అవి జరిగించబోతా ఉన్నారు. Anointed servants of God, they will die. అభిషక్తులైనటువంటి దైవ దాసులు చనిపోవచ్చేమో, but the anointing never dies. కానీ వారి అభిషేకము చనిపోదు. Anointing never dies. అభిషేకం ఎన్నడూ చనిపోదు. Elijah has taken up. ఏలియా ఎత్తబడ్డాడు. Now the mantle is coming on you. ఇప్పుడు ఆ దుప్పటి మీ మీదకి వస్తుంది. How many of you are believing? మీలో ఎంతమంది నమ్ముతున్నారు? How many of you are believing? ఎంతమంది నమ్ముతున్నారు? How many of you are believing? ఎంతమంది నమ్ముతున్నారు? Only the believing people stand on your feet. నమ్మిన వారు మాత్రమే లేచి నిలబడండి. Only the believing people stand on your feet. నమ్మిన వారు మాత్రమే లేచి నిలబడండి. Not only standing on the feet, come to the front right now. నిలబడడం మాత్రమే కాదు, ముందుకు వచ్చేయండి ఇప్పుడే. Oh, we are going to pray for the power impartation. శక్తి నింపుదల కొరకు మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాం. We are going to pray for the power impartation. శక్తి నింపుదల కొరకు ప్రార్థించబోతున్నాం. We are going to pray for the power impartation. శక్తి నింపుదల కొరకు ప్రార్థించబోతున్నాం. Not even a single person should not remain at the back. ఒక్క వ్యక్తి కూడా వెనక నిలబడకూడదు. In Jesus name. యేసు నామములో The heavenly Father is so well pleased on you. మిమ్మును బట్టి పరలోకపు తండ్రి అధికముగా ఆనందిస్తా ఉన్నాడు. Come on everybody. ప్రతి ఒక్కరు In Jesus name. యేసు నామములో Lift your hands. చేతులెత్తండి. Open your mouth. నోళ్ళు తెరవండి. Open your mouth and lift your hands. చేతులెత్తి నోళ్ళు తెరవండి అందరూ.
Everybody pray. Start to pray right now. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడము ప్రారంభించండి ఇప్పుడే. Oh, God's Spirit is moving over this place. దేవుని ఆత్మ ఈ స్థలము మీద అల్లాడుతా ఉన్నాడు, సంచరిస్తా ఉన్నాడు. Oh, Holy Spirit is moving over this place. పరిశుద్ధాత్ముడు ఈ స్థలములో సంచరిస్తా ఉన్నాడు. God's Spirit is moving over this place. దేవుని ఆత్మ ఈ స్థలములో సంచరిస్తా ఉన్నాడు. All the gifts of the Holy Spirit is saturating over this place. పరిశుద్ధాత్మ వరములు ఈ యొక్క ప్రాంతమంతటిని కూడా కమ్ముతా ఉన్నాయి. Come on, open your mouth. నోలు తెరవండి. Open your mouth. నోలు తెరవండి. Pray in Anya Bhasha. అన్య భాషలో ప్రార్థించండి. Pray in anointing. అభిషేకములో ప్రార్థించండి. Pray in anointing. అభిషేకములో ప్రార్థించండి. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. People at the back. వెనుకున్న వారు Open your mouth and pray. నోలు తెరిచి ప్రార్థించండి. గట్టిగా 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 ప్రార్థన, గట్టిగా ప్రార్థన. Close your eyes and lift your hands and open your mouth and pray. కళ్ళు మూసుకొని చేతులెత్తి నోళ్ళు తెరిచి ప్రార్థించండి. Lift your hands. చేతులెత్తండి. Open your mouth. నోళ్ళు తెరవండి. Pray in Anya Bhasha. అన్య భాషలో ప్రార్థించండి. In the name of Jesus. యేసు నామములో. Yes. Fire is falling on you. మీ మీద అగ్ని కుమ్మరింపబడుతోంది. Fire is falling on you. అగ్ని కుమ్మరింపబడుతోంది. Fire is coming on you. అగ్ని మీ మీద కుమ్మరింపబడుతోంది. Fire is falling on you. మీ మీద అగ్ని కుమ్మరింపబడుతోంది. An extra authority over the demonic power falling on you right now. దురాత్మల శక్తి మీద అధికమైనటువంటి శక్తి, అధికారము మీకు కలుగుతోంది. The power to cast out demons. That power is falling on you. దయ్యములను వెలగొట్టుటకు శక్తి, ప్రభావము, ఆ శక్తి మీ మీద కుమ్మరింపబడుతోంది. Receive in Jesus' name. యేసు నామములో పొందుకొనుడే. Fire, fire, fire. అగ్ని, అగ్ని, Fire, అగ్ని, fire, అగ్ని, fire. అగ్ని. Fire. అగ్ని. Receive the heavenly fire. ఆ Receive the heavenly fire. పరలోకపు అగ్ని పొందుకొనుడి. Receive the heavenly fire. ఆ పరలోకపు అగ్ని పొందుకొనుడి.
Our Father who art in heaven, hallowed be your name. Your kingdom come, your will be done. Give us today our daily bread, and forgive us our debts, as we have also forgiven our debtors, and lead us not into temptation. Fire in your mouth. ఈ రోజులో అగ్ని. Hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our Fire in your hands. మీ చేతులలో అగ్ని. as we have also forgiven our debtors, and lead us not into temptation. Hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our Lift your hands. చేతులెత్తండి అందరూ. Some of you are lonely people. మీలో కొంతమంది ఒంటరి వారిగా ఉంటా ఉన్నారు. Lonely and locked in your wilderness. మీలో కొందరు ఒంటరి వారిగా మీ అరణ్యములో బంధింపబడిన వారిగా ఉన్నారు. Lonely and locked in your wilderness. ఒంటరి వారైపోయి మీ అరణ్యంలో బంధింపబడిన వారై ఉన్నారు. Lift your hands. చేతులెత్తండి. What is your pain in your wilderness? Tell the Lord right now. ఇప్పుడు మీరుంటున్నటువంటి మీ అరణ్యములో మీ వేదన ఏంటో, మీ బాధ ఏంటో ప్రభువుకి చెప్పండి. You cannot share with the people. ఆ బాధ, ఆ వేదనను మనుషులతో పంచుకోలేరు. You cannot cry before your congregation. మీ సంఘ సభ్యుల ముందు మీరు ఏడవలేరు. But the Lord is standing by your side. కానీ ప్రభువు మీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. Lift your voice స్వరాలు ఎత్తండి. and tell him, బిగ్గరగా చెప్పండి ఆయనకి. tell him with the tears. కన్నీటితో చెప్పండి ఆయనకి. In the midst of this pain,
ఈ వేదనంతటి మధ్యలో, in the midst of the scandals and rumors, ఈ దుష్ప్రచారాలు, ఈ యొక్క అపోహల మధ్యలో, in the midst of this loneliness, ఈ ఒంటరితనం అంతటిలో there is an increase in the anointing. మీ అభిషేకములో ఎదుగుదల కలుగుతోంది. I can see like the two rivers are merging together and a great flow of a river is happening. నేను ఒకటి చూడగలుగుతున్నాను, ఏంటంటే రెండు నదులు అవి కలిసి, రెండు నదుల సంగమము కలిగి ఒక గొప్ప నది ప్రవాహము జరగడం నేను చూస్తా ఉన్నాను. Lift your hands. చేతులెత్తండి. And the Lord is guaranteeing you today. ఈరోజు దేవుడు మీకు ఒక మాట నిశ్చయంగా చెప్తా ఉన్నాడు. With the power of the word of God దేవుని వాక్యపు శక్తితో, and with the power of the Spirit of God, దేవుని ఆత్మశక్తితో కూడా is merging together in your life. మీ జీవితంలో ఈ రెండిటి సంగమము, ఈ రెండిటి కలయిక కలుగుతా ఉన్నది. Lift your hands and thank God. చేతులెత్తి ప్రభుకి వందనాలు చెల్లించండి. Come on, talk to God. దేవునితో మాట్లాడండి అందరూ, Everybody. ప్రతి ఒక్కరు. Ram Pakasha. Yes, 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 yes. Yes, Acts of Apostle is going to repeat. అపోస్తుల కార్యములు తిరిగి జరగబోతా ఉన్నాయి. I was about to leave this platform. Again, the Holy Spirit inspired me to tell you, Acts of Apostle is going to repeat through you. నేను ఆరాధన ముగించేసి వెళ్ళిపోదామని తిరిగి వెళుతుండగా పరిశుద్ధాత్ముడు నాతో చెప్పమని ప్రేరేపించాడు. ఏమనంటే, అపోస్తుల కార్యములు మీ అందరి ద్వారా మరలా జరగబోతా ఉన్నాయి. Next chapter of Acts of Apostle is going to continue through you in Jesus' name. యేసు నామములో అపోస్తుల కార్యముల యొక్క తరువాత అధ్యాయము మీ ద్వారా కొనసాగింపబడబోతా ఉన్నాయి. Clap your hands and talk in tongues, everybody. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి భాషలో మాట్లాడండి. Got to go. వందనాలయ్యా, వందనాలయ్యా. ఒక్క నిమిషం అందరం ఎక్కడ వారం అక్కడే, ఎవరు కదలవద్దు. జస్ట్ అలా మనం ప్రభుకు సమర్పించుకుందాం. ఎక్కడ వారు అక్కడే మన గుండె లోతుల్లో నుండి మరొకసారి సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుందాం. యేసయ్యా, ఈ రోజు నుండి నా వస్త్రం అభిషేక వస్త్రంగా ఉండాలయ్యా. నా వాహనం అభిషేక వాహనంగా ఉండాలయ్యా. ఈవెన్ నా ఉమ్మి అభిషేక ఉమ్మిగా ఉండాలయ్యా. ఈవెన్ నా పాద రక్షకులు అభిషేకమైన పాద రక్షకులుగా ఉండాలయ్యా.
ఈ రోజు నుండి నేను నివసిస్తున్న ఇల్లు అభిషేకమైన ఇల్లుగా ఉండాలయ్యా. నేను నివసిస్తూ ఉన్న భూమి అభిషేకమైన భూమిగా ఉండాలయ్యా. ఆ భూమిలోనికి అడుగుపెట్టే వ్యక్తి అభిషేకం పొందాలయ్యా. నా నోట నుండి వచ్చే మాట అభిషేకమైన మాటగా ఉండాలయ్యా. నేను ఎవరి వైపు అయితే చూస్తున్నానో ఆ చూపు అభిషేకమైన చూపుగా ఉండాలేసయ్యా. ఈవెన్ నేను ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నానో ఆ ఆలోచన సహితం అభిషేకమైన ఆలోచనగా ఉండాలయ్యా. నేను దేనిని కూర్చో